గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ మనం స్టార్ట్ చేసే ముందు నాకు ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ ఉంటాయి మన ఇన్స్టిట్యూట్వి. సో ప్లీజ్ క్లిక్ ఆన్ దోస్ లింక్స్ అండ్ జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్స్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఎందుకు అంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మేము ట్రయల్స్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కండక్ట్ చేస్తాము జూమ్లో. సో మీకు యాక్సెస్ ట్రయల్ క్లాసెస్ కల్పిస్తాము. యూ కెన్ జాయిన్ దోస్ ట్రయల్ క్లాసెస్. అండ్ దాంతోపాటు మీకు ఒకవేళ ట్రయల్ క్లాసెస్ నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటు ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్నటువంటి డిఫరెంట్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీకు తెలుసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ యాక్టివిటీస్ కొద్దిగా దగ్గరగా ఉండొచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అమ్మా. చైనీస్ యూజింగ్ ఇండియన్ రూట్స్ ఫర్ ట్రెస్పాస్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్టికల్ దట్ వీఆర్ డిస్కసింగ్ టుడే. అండ్ దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో చదువుకుంటామమ్మా. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి మీ అందరికీ తెలిసే అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ అట్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇది మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ బిగినర్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. అంటే జాయిన్ అయ్యే ముందు పలానా ఎన్సీఆర్టీస్ చదవాలా, పలానా రెఫరెన్స్ బుక్స్ చదవాలా అనే అపోహలు అనేవి మీకు అక్కర్లేదండి. మీకు కంప్లీట్గా బిగినర్ లెవెల్లో పునాదుల నుంచి లోతుల నుంచి మీకు అర్థమయ్యేలా మేము చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో అది చేయిస్తామమ్మా. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాము. ఆ క్వశ్చన్ రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కరెక్ట్ చేసి మీకు ఎప్పటికప్పుడు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. సో దట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీరు మీ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సీసాట్ ఏదైతే ఉంటుందో ఇది కూడా కలిపిస్తున్నామండి. జిఎస్ పేపర్స్తో సీసాట్ కూడా కలిపే దీనిలో వస్తుంది. దాంతోపాటు ఇంకొక యాడ్ ఆన్ ఏంటంటే, ఒకవేళ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ సీజీఎల్ నోటిఫికేషన్స్ పడ్డాయనుకోండి, ఒకవేళ మీరు వాటికే ప్రిపేర్ అవ్వాలనుకున్నా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెన్నీ మీరు వాటికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. వాటికి కూడా కావాల్సినటువంటి కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్ అండి. ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బీన్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. దేశంలోనే చాలా తక్కువ ఫీజు అండి. సింగిల్ పేమెంట్ చేస్తే 40,000 అమ్మా. లేదు నెలకి 5,000 చొప్పున కట్టుకోవాలి అంటే 50,000. 10 నెలలు మీరు చక్కగా కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నటువంటి కోర్స్. ఒక్కసారి జాయిన్ అయితే ఫర్ ఎవర్ మీకు ఎంతకాలం మీకు క్లాసులు వినాలనిపిస్తే అంతకాలం మీరు లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కోర్సులు అనేవి అందిస్తున్నాం. ఆలోచించండి. సో మీకు ఇది చాలా చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది యాజ్ ఫార్ యాజ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజ్ కన్సర్న్. సో ప్రత్యూష మేడం నెంబరు ఇది చూడండి, 7893899553. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు అడ్మిషన్ జాయిన్ అవ్వడం అనేది చేయొచ్చు. మీకు లైఫ్ టైమ్ బోత్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ ఉంటుందండి. బోత్ లైవ్ క్లాసెస్. ఈ బ్యాచ్ ఏదైతే అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ బ్యాచ్ ఏప్రిల్లో మళ్ళీ మేము స్టార్ట్ చేస్తున్నాం, న్యూ బ్యాచ్. సో ఆ బ్యాచ్కి కూడా మీరు క్లాసులు వినొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాం కదా, ఆ బ్యాచ్కి మీరు క్లాసులు వినొచ్చు, లైవ్ వినొచ్చు. దాంతోపాటు ఏదైనా క్లాస్ మిస్ అయితే రికార్డెడ్ కూడా యాప్లో మీరు చూసుకోవచ్చు. ఫీజు అంతా కేవలం అప్ ఫ్రంట్ చేస్తే ఒకేసారి కట్టేస్తే 40,000, నెలకు 5,000 చొప్పున కూడా కట్టుకోవచ్చు, 10 నెలలు కట్టుకోవచ్చు 50,000. సో ఇది 1వ తారీఖు నుంచి ఈ ఫీజు అనేది పెరగబోతుందండి. ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఈ ఫీజు ఎంత అవుతుంది అంటే 45,000 అవుతుంది. ఇది 55,000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ప్రత్యూష మేడం నెంబర్ ఇది. ఇప్పుడు మనం యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో దీని గురించి మాట్లాడదాం. ఒకసారి చూడండి. డైలీ హిందూ ఎనాలిసిస్ ఏదైతే ఉంటుంది, ఎవ్రీడే హిందూ ఎనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. హిందూ ఎనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఎవ్రీడే నేను డీటెయిల్డ్గా ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు కలిపి ప్రతిదీ ఉంటుందండి. సో ఆ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎడిటోరియల్ డిస్కషన్స్ లైవ్లో చేస్తానండి. ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే అవుతాయో ఎవ్రీ ఎంసీక్యూ సెషన్లో ఎడిటోరియల్ డిస్కషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. మెయిన్ సెషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఎవ్రీ సండే. ఆ వీక్లో వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో మీ థాట్ ప్రాసెస్ ట్రిగ్గర్ చేసే విధంగా యూపీఎస్సీ స్టూడెంట్కి ఎలా చదవాలి ఒక కాన్సెప్ట్ని అని చెప్పి మెయిన్ సెషన్లో నేను డిస్కస్ చేస్తాను. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది మీకు ఉండడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు మన యాప్లో కరెంట్ అఫైర్స్ టెస్ట్ పెడతాము. ఆ టెస్ట్ అనేది మీరు రాస్తే మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో ఎక్కడున్నారు, ఎలా జరుగుతుంది ప్రిపరేషన్, మీకు ప్రతిదీ మీకు తెలియడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్ అండి. దాంతోపాటు ఈ ఎంసీక్యూ సెషన్స్, మెయిన్ సెషన్స్ మీకు ఏమవుతాయి, లైవ్ క్లాసెస్ అవ్వడం వల్ల మీరు డౌట్ క్లియరెన్స్ కూడా చక్కగా తెలుసుకోవచ్చు. అండ్ ఎవ్రీడే హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ అనేది చక్కగా వస్తుంది మీకు. ఫర్ ఎవర్ లైఫ్ టైం వ్యాలిడిటీతో బోత్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్కి మీకు యాక్సెస్ అనేది లభిస్తుందమ్మా.
సో నెంబరు ఇది ప్రత్యూష మేడం నెంబరు, ఒకసారి కాంటాక్ట్ చేసి మీరు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఎంత అంటే 10,000. 10,000కి లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్నాము. ఈ 10,000 కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు, 2 ఇన్స్టాల్మెంట్లలో 5,000 అండ్ 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. లేదా నెలకి 1,000 రూపాయలు చొప్పున 12 నెలలు తీరిగ్గా కట్టుకోవచ్చు. అప్పుడు 12,000 అవుతుంది. అర్థమైందా? మీకు ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా కల్పిస్తున్నాం. డోంట్ టేక్ ఇట్ యాజ్ ఏ ఛాన్స్ అండి. కన్ఫామ్గా వీలైనంత వరకు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో అది కాంప్రహెన్సివ్గా అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్లో మీరు ఎక్స్పర్ట్స్ అవ్వాలనుకుంటే ఐ సీరియస్లీ సజెస్ట్ దిస్ కోర్స్. చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. ఎడిటోరియల్ డిస్కషన్స్ లైవ్లో చేస్తాను. సో మీ ఒపీనియన్స్ మాట్లాడతారు. సో క్వాలిటీ డిస్కషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుంది మాట్లాడడానికి. అండ్ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఇస్తాను. లైఫ్ టైం వ్యాలిడిటీతో మెయిన్ సెషన్స్, కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఎంసీక్యూ సెషన్స్ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఎక్కడ ఒమ్ము కాదు. నెక్స్ట్ మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేటటువంటి ఆప్షనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చూడండి అమ్మా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పబ్యాడ్ సురేష్ సార్ చెప్తారండి. సురేష్ సార్ టీచింగ్ గురించి మీకు తెలిసే ఉంటుంది, చాలా బాగా చెప్తారు. మీకు ఇంకా ఎవరైనా తెలియకపోతే మనకి ఆ ప్లేలిస్ట్ ఏదైతే ఉంటుందో ప్లేలిస్ట్లో యూపీఎస్సీ సురేష్ సార్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యూపీఎస్సీ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి ట్రయల్ క్లాసెస్ ఉంటాయి, వినండి. యాంథ్రోపాలజీ నేనే చెప్తాను, ట్రయల్ క్లాసెస్ విని జాయిన్ అవ్వండి. మీకు నిజంగా నచ్చితేనే జాయిన్ అవ్వండి. మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. నా టీచింగ్ స్టైల్ నచ్చితే మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. చక్కగా ఓపిక్గా చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. పర్సనల్ గైడెన్స్ కూడా నా నుంచి మీకు ఉండడం అనేది జరుగుతుంది. సరే, ఈ 2 ఆప్షనల్స్కి ఫీజు ఎంత అండి అంటే కేవలం 25,000 రూపాయలు, 25,000 రూపీస్. మీరు నెలకి 5,000 చొప్పున కట్టుకోవచ్చు. లేకపోతే సింగిల్ పేమెంట్ చేస్తే 20,000 కూడా మీకు ఇస్తాం. జస్ట్ 20,000కే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రత్యూష మేడం నెంబర్ ఈ నెంబర్ అండి. అడ్మిషన్స్ కోసం ప్రత్యూష మేడం నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మ, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే మనకి చైనా ఏదైతే ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. చైనాకి మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాకి లడాక్ దగ్గర స్టాండ్ ఆఫ్ అనేది నడుస్తుంది. స్టాండ్ ఆఫ్లో భాగంగా మిలిటరీ టాక్స్ ఏవైతే ఉన్నాయో అవుతున్నాయి. కానీ చైనా అనేది ఏం చేస్తుందంట, చూడండి, మన బార్డర్లో ఉండేటటువంటి డెమ్చాక్ అనేటటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో ఈ ఏరియాలో చైనా అనేది ట్రెస్పాస్ చేయడానికినో ఆ ఏరియా నుంచి లోపలికి మన ఇండియన్ టెరిటరీకి రావడానికి ప్రయత్నాలు అయితే చైనా అనేది చేస్తుంది అని చెప్పడం అనేది జరిగిందండి. చైనీస్ ఆర్ యూజింగ్ ఇండియన్ రోడ్స్ ఫర్ ట్రెస్పాస్ అంటే ఎంక్రోచ్మెంట్ అండి. లోపలికి వెళ్ళడానికి లోపలికి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ ద నొమాడ్స్ వర్ ఆస్క్డ్ టు వెకేట్ ట్రెడిషనల్ గ్రేజింగ్ ఏరియాస్ ఇన్ డెమ్చాక్. హూ ఆర్ దీస్ నొమాడ్స్ అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఇది వింటర్ సీజన్ కదా, వింటర్ సీజన్లో ఏం చేస్తారు అంటే చూడండి, వింటర్ గ్రేజింగ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వాట్ డూ యూ మీన్ బై గ్రేజింగ్ అంటే ఏంటి అంటే మేత. వింటర్లో ఏం జరుగుతుంది, మొత్తం అంతా మంచుతో ఇదైపోయి ఉంటుంది కదా. సో వాళ్ళకి వింటర్లో కూడా గ్రాస్ దొరికేటటువంటి కొన్ని ఏరియాస్ ఉంటాయి. సో ఆ ఏరియాస్కి ఓన్లీ వింటర్లో మాత్రమే వెళ్తారు. ఎందుకంటే మిగిలిన టైంలో ఎలాగో వాళ్ళు ఉండే ప్రదేశాల్లోనే గడ్డి దొరుకుతుంది. కానీ వింటర్లో మాత్రం మొత్తం మంచు ఉంటుంది, కొన్ని ప్రదేశాల్లోనే గడ్డి ఉంటుంది కాబట్టి అక్కడికి వింటర్ గ్రేజింగ్కి వెళ్తారు. వింటర్ గ్రేజింగ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడో వెళ్ళారంట 2 సంవత్సరాల ముందు. ఎందుకు అంటే వాటి తాలూకా క్యాటిల్ ఏదైతే ఉంటుందో ఈ 2 సంవత్సరాల క్యాటిల్కి ఒంట్లో బాగాలేదంట. సో ఎందుకు అంత దూరం క్యాటిల్తో ట్రావెల్ చేయించాలని చెప్పి ఆగిపోయాము. బట్ 2 ఏళ్ల తర్వాత వెళ్తే అక్కడికి వెళ్ళి మేము ఎప్పుడు వెళ్ళేటప్పుడు చక్కగా మేత పెట్టించుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు వెళ్ళేటప్పటికి అక్కడ ఈ చైనా వాళ్ళు ఉన్నారు, చైనా వాళ్ళు మమ్మల్ని అక్కడ నుంచి తరిమేశారు, వెళ్ళిపోమని చెప్పారు. సో మేము ఎప్పటి నుంచో మన ల్యాండ్ కదా, ఇది ఇండియా కదా, మేము మేతకు కూడా తీసుకెళ్తున్నాం, ఇప్పుడేంటి ఈ మార్పు వచ్చింది అని చెప్పడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద బార్డర్ విలేజ్కి చెందినటువంటి నంబార్దార్ ఎవరైతే ఉంటారో, హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన చైనా యొక్క ట్రెస్పాసింగ్కి సంబంధించినటువంటిది, చైనా వెహికల్ అనేది ఇండియన్ టెరిటరీలోకి వచ్చేటటువంటిది ఒక వీడియో ఏదైతే ఉంటుందో వీడియోను కూడా షేర్ చేయడం అనేది జరిగిందమ్మా. ఈ ఫ్యూ సివిలియన్స్ ఎవరైతే ఉంటారో, కొంతమంది చైనా పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ టెరిటరీలోకి రావడం అనేది, మన ఇండియన్ టెరిటరీలోకి రావడం అనేది జరిగిందంట. సమ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుందంట.
అర్థమైందా? సో మన పర్మిషన్ లేకుండా వాళ్ళు మన ఇండియన్ టెరిటరీలోకి ఎంటర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. సో అది ఒక డిస్ప్యూట్ అయ్యేటటువంటి డిస్ప్యూట్కి దారి తీసేటటువంటి సిచ్యుయేషన్ అని చెప్తా ఉండడం అనేది జరిగింది. సో వింటర్ గ్రేజింగ్కి వెళ్ళేటటువంటి నొమాడ్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చైనా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం అని చెప్తున్నారండి. వెనక్కి వెళ్ళిపోమని చెప్పడం అనేది జరిగింది. రైట్. యా, మొత్తం ఆ ఏరియాలో ఇది మామూలుగా చైనా బార్డర్ అనుకోండి, 1 కిలోమీటర్ లోపలికి రావడం అనేది జరిగింది. వీఆర్ అబ్జర్వింగ్ ఇట్. ఎందుకంటే ముందు అదే ప్రాంతంలో మేము మేతకు తీసుకెళ్లే వాళ్ళం, అప్పుడు ఎవరూ లేరు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఈవెన్ PLA, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనీస్ ఆర్మీ ఏదైతే ఉంటుందో ఆ అఫీషియల్స్ కూడా ట్రెస్పాస్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇండియన్ టెరిటరీలోకి అడుగు పెడతా ఉన్నారు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ద ఏరియా వేర్ చైనీస్ ఆర్ ట్రయింగ్ టు అసర్ట్ దెమ్సెల్స్ ఇస్ క్లోజ్ టు పాట్రోలింగ్ పాయింట్ 38. పాట్రోలింగ్ పాయింట్స్ అంటే ఏంటి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంటుంది కదా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పొడవునా మనకేముంటాయంటే పాట్రోలింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాట్రోలింగ్ పాయింట్స్ వరకు మన ఇండియన్స్ వాళ్ళు వెళ్ళొచ్చు, దాని తర్వాత వెళ్ళడం అనేది జరగదు. బట్ కానీ వన్ ఆఫ్ ద మన ఇండియన్ బార్డర్లోనే ఉండేటటువంటి పాట్రోలింగ్ పాయింట్ 38 ఏదైతే ఉంటుందో అది మాది అని చెప్పి చైనా వాళ్ళు క్లెయిమ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఒకసారి వాటి గురించి కూడా మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదిగోండమ్మా, ఇది చూడండి, దిస్ ఈజ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది ఏదైతే ఉంటుందో ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అంటే ఆ తర్వాత ఈ సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మనదే. కానీ ఆఫ్టర్ 1962 1962లో ఏదైతే సైనో ఇండియా వార్ ఏదైతే ఉంటుందో, ఇండియా చైనాకి వార్ జరిగింది కదా, ఆ వార్లో ఇండియా అనేది ఓడిపోయి అక్సై చిన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని చైనా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి ఇచ్చేయడం అనేది జరిగింది. సో ఈ మన తాలూకా ఇదేదైతే ఉంటుందో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో అక్కడ పాట్రోలింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయమ్మా. చాలా పాట్రోలింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాట్రోలింగ్ పాయింట్ దాటి చైనా అనేది రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ది సియాచిన్ గ్లేషియర్ మీ అందరికీ తెలిసే అనుకుంటా. సియాచిన్ గ్లేషియర్ ద్వారా అది ఎవరి కంట్రోల్లో ఉంది? ఇండియన్ కంట్రోల్లో ఉంది. మన ఇండియన్ ఆర్మీ పీపుల్ అక్కడ చాలా దీనిగా ఉండడం అనేది జరుగుతుంది. రైట్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పొడవునా 65 పాట్రోలింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండడం అనేది జరిగింది. ఫ్రమ్ ద బేస్ ఆఫ్ కరాకోరం పాస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి అండ్ దాంతోపాటు చుమార్ ఇన్ ద సౌత్లో ఉన్నటువంటి చుమార్ వరకు మొత్తం ఎన్ని ఉన్నాయి? 65 పాట్రోలింగ్ పాయింట్స్ ఉన్నాయంట. అందులో 38th పాట్రోలింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని చైనా నాది అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ పాట్రోలింగ్ పాయింట్స్ ఆర్ ద ఎండ్ పాయింట్స్ అలాంగ్ ద అన్డిఫైన్డ్ LAC అప్ టు విచ్ ఇండియన్ ట్రూప్స్ పాట్రోల్ ఆఫ్టర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ బేస్ క్యాంప్స్. వాళ్ళ బేస్ క్యాంప్స్ నుంచి ఎంతవరకు ఇండియన్స్ పాట్రోల్ చేయగలరు? ఈ పాట్రోలింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో పాట్రోలింగ్ పాయింట్ వరకు మాత్రమే గస్తీ గాయగలరు. అర్థమైందా? పాట్రోల్ చేయగలరు. తర్వాత అంతకు మించి మన ఇండియా వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు డిస్ప్యూట్ అనేది ఎక్కడెక్కడ నడుస్తుంది అంటే దెప్సాంగ్ ప్లెయిన్స్, గల్వాన్లో ఉండేటటువంటి దెప్సాంగ్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో గల్వాన్ వ్యాలీ దగ్గర అక్కడ, దాంతోపాటు గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ, దాంతోపాటు సౌత్ బ్యాంక్ ఆఫ్ పాంగాంగ్ సో లేక్ ఉంటుంది కదా, ఈ పాంగాంగ్ సో లేక్ యొక్క సౌత్ బ్యాంక్ దగ్గర కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుందంట. సో ఒకసారి డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఏంటి వీటన్నిటి గురించి ఒకసారి టకటక తెలుసుకుందాం. చూడండి. సరే, ఇక్కడ చూడండి, మనకి చైనాకి ఇండియా ఏదైతే ఉంటుందో రెండింటి మధ్య బార్డర్ డిస్ప్యూట్ 3 సెక్టార్స్లో. ఒకటి వెస్టర్న్ సెక్టార్, ఇది 2150 కిలోమీటర్స్ గుండా అది ఇదవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు మిడిల్ సెక్టార్తో పెద్ద ప్రాబ్లం ఉండదండి. హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ దీని దగ్గర, అది మిడిల్ సెక్టార్. అండ్ నెక్స్ట్ ఈస్టర్న్ సెక్టార్, మళ్ళీ ఈస్టర్న్ సెక్టార్తో కూడా మనకు తలనొప్పి. ఈస్టర్న్ సెక్టార్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా చైనా అనేది అగ్రెసివ్గా ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. రీసెంట్గా ఒక విలేజ్ కూడా మన ఇండియన్ టెరిటరీ ఏదైతే ఉంటుందో అదే మనం ఏదైతే మన టెరిటరీ అనుకుంటున్నామో ఆ టెరిటరీలో ఒక విలేజ్ని కూడా వాళ్ళు కట్టడం అనేది జరిగింది. అవునా? రైట్. ఈ అక్సై చిన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ వాళ్ళే అడ్మినిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ కంటికి కనిపించినటువంటి ఒక LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేటటువంటిది వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. 1962 వార్ తర్వాత అక్సై చిన్ వాళ్ళే పరిపాలించడం అనేది జరుగుతుంది. అయితే రీసెంట్గా మన తాలూకా ఇవేవైతే ఉన్నాయో LAC స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది ఎలా జరిగింది? మీరు క్రొనాలజీ చూసుకుంటే May 5, 2020 May 5th ఏం జరిగింది? ఇండియన్స్ అండ్ చైనీస్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గస్తీ కాస్తూ పాంగాంగ్ సో లేక్ ఏదైతే ఉంటుందో అక్కడ గొడవ పడడం అనేది జరిగింది.
దాంతోపాటు మే 10th ఏం జరిగింది, సిక్కిం దగ్గర ఏం జరిగింది, ఇప్పుడు ఈస్టర్న్ సెక్టార్ దగ్గర కూడా గొడవ పడ్డం అనేది జరిగింది సరిగ్గా 5 రోజుల తర్వాత. మే 21 ఏం జరిగింది, చైనీస్ ట్రూప్స్ ఎంటర్ ఇన్ టు ద గాల్వాన్ రివర్ వ్యాలీ ఇన్ లడక్ రీజియన్. చైనీస్ ట్రూప్స్ ఏం చేశారు, మనదనుకున్నటువంటి గాల్వాన్ వ్యాలీ ఏదైతే ఉంటుందో అక్కడికి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. సో అక్కడ హాట్ స్ప్రింగ్స్ దగ్గర, దాంతోపాటు పెట్రోలింగ్ పాయింట్ 14 ఏదైతే ఉంటుందో 14 దగ్గర, పెట్రోలింగ్ పాయింట్ 15 దగ్గర మన తాలూకా చైనీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. సో జూన్ 15th తర్వాత వైలెంట్ ఫేస్ ఆఫ్ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకి చైనా ఆర్మీ వాళ్ళకి జరగడం అనేది జరిగింది. దాంతోపాటు మన తాలూకా ఇండియా వాళ్ళు పీపుల్ ఎవరైతే ఉంటారో 19 ఇండియన్ సోల్జర్స్ మన ఇండియన్ సైడ్ నుంచి చనిపోవడం అనేది జరిగిందమ్మ, రైట్. సో క్యాజువాలిటీస్ అనేవి ఇదవ్వడం అనేది జరిగింది. సో మరి చైనా అనేది ఎందుకు, చైనా యొక్క లక్ష్యం ఏంటి? సో చైనా వై ఇట్ ఈస్ అసెప్టింగ్ ఇట్ స్టాండ్స్ అని మనం అనుకుంటే, బికాజ్ మన ఇండియా ఎప్పుడైతే యుఎస్ వైపు చూస్తోందో రీజనల్ డామినెన్స్ అనేది ఇండియా వరకు ఎంత ఉంది అని చెప్పి ఇది ఒక టెస్ట్ అని మనం అనుకోవచ్చు. ఇండియా ఎంతవరకు స్టబర్న్గా ఉండగలదు అనేటటువంటి మన తాలూకా కెపాసిటీ టెస్టింగ్ ఏదైతే ఉంటుందో అది చైనా చేస్తుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఐ హ్యావ్ రెడ్ దిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ జర్నల్ అండి, ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ జర్నల్లో నేను ఇది చదవడం అనేది జరిగింది. చైనా యొక్క వ్యూ అనేది అనుకోవచ్చు. లేకపోతే మీరు ఇంకా ఇది సలామీ స్లైసింగ్ అని చెప్పి మీరు వినే ఉంటారు. సలామీ స్లైసింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా చేయాలని చెప్పి తన తాలూకా ఇదై ఉండొచ్చు అండి, తన తాలూకా స్ట్రాటజీ అయి ఉండొచ్చు. వాట్ ఈజ్ దిస్ సలామీ స్లైసింగ్ అంటే, ఒకేసారి ఆక్రమించుకోకుండా చైనా అనేది ఒక చిన్న ఇసుక రేణువును ఆక్రమించుకుంటుంది, తర్వాత మెల్లగా ఒక రాయిని ఆక్రమించుకుంటుంది, తర్వాత ఒక చెట్టును ఆక్రమించుకుంటుంది, తర్వాత అలాగా ఒక పర్వతాన్ని అలా మెల్లమెల్లగా చైనా అనేది పూర్తిగా ఒక టెరిటరీని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. దే విల్ గో ఇన్ టు దట్ ఆ తాలూకా సలామీ స్లైసింగ్ ఏదైతే ఉంటుందో, సలామీ స్లైసింగ్ అంటే ఏంటి అంటే ఒక వారుగా కట్ చేస్తూ రావడం, అర్థమైందా? సో సలామీ స్లైసింగ్ ఏదైతే ఉంటుందో అది చైనా యొక్క ఇదవ్వడం అనేది జరిగింది, మీరు రీసెంట్గా గమనిస్తే. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ థింగ్ అండి. సో ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే, అక్సై చిన్ ప్రాంతంలో ఉండేటటువంటి పెట్రోలింగ్ పాయింట్ 38 ఏదైతే ఉంటుందో దానికి దగ్గరగా ఈ డిస్ప్యూట్ ప్రజెంట్ చైనా వాళ్ళు ట్రెస్పాసింగ్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగింది. సో చైనా మన అక్సై చిన్ ఏదైతే ఉంటుందో అది మన లడాఖ్కి సంబంధించినటువంటి ప్రాంతము అని చెప్పి మనం అనుకుంటాం. చైనా ఏమనుకుంటుంది అంటే, చైనాలో ఉండేటటువంటి హోటాన్ కౌంటీ ఏదైతే ఉంటుందో, హోటాన్ కౌంటీ జింజియాంగ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి హోటాన్ కౌంటీకి సంబంధించినది అక్సై చిన్ అని చెప్పి చైనా అనడం అనేది జరుగుతుంది. అండ్ ఇది 1962 చైనా అండ్ ఇండియా ఒక పెద్ద వార్ అనేది అక్సై చిన్ కోసం ఇది చేయడం అనేది జరిగింది. నాట్ ఓన్లీ అక్సై చిన్, ఫర్ బోత్ అక్సై చిన్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ కదా. సో ఇది చేయడం అనేది జరిగింది. తర్వాత ఒక సీజ్ ఫైర్ ద్వారా 1962లో అది ఎండ్ అయిన తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బోత్ ద కంట్రీస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద రిలేషన్స్ బిట్వీన్ బోత్ మన ఇండియా అండ్ చైనా రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటే చూడండి, 1954లో 1954లో ఏం జరిగింది అంటే, మన తాలూకా ఇదేదైతే ఉందో మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో చైనా అండ్ ఇండియా పంచీల్ అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. మీ అందరికీ పంచీల్ అగ్రిమెంట్ ఎందుకు, కో ఎగ్జిస్టెన్స్ ఒక 5 తీర్మానాలు చేయడం అనేది జరిగింది. కలిసి మనందరం పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. తర్వాత 1958 ఆ టైంలో ఏం చేసింది అంటే, చైనా దీన్ని బ్రేక్ చేస్తూ ఏం చేసింది, ఒక న్యూ మ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజ్ చేసింది. ఆ న్యూ మ్యాప్లో దేన్ని ఇంక్లూడ్ చేసింది అంటే, అక్సై చిన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. చైనాకి అండ్ ఇండియాకి మధ్య బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎరప్ట్ అవ్వడం అనేది జరిగింది. 1962లో 2 కంట్రీస్ మధ్య ఒక పెద్ద వార్ జరగడం అనేది జరిగింది. ఈ 1962 వార్లో ఇండియాకి చైనాకి జరిగినటువంటి వార్లో ఎవరండి ఇదైపోయారు, మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో చైనా గెలవడం అనేది జరిగింది. అండ్ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోవడం అనేది జరిగిందని. సో ఆ అక్సై చిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. తర్వాత చాలా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కానీ, తర్వాత డిఫరెంట్ ఇవేవైతే ఉన్నాయో అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో టెన్షన్స్ తగ్గించడానికి బార్డర్లో అగ్రిమెంట్స్ అనేవి చాలా చేసుకున్నాం. బట్ స్టిల్ 2017లో 2017లో డోక్లాం దగ్గర ముఖ్యంగా ఇండియా, భూటాన్ అండ్ నేపాల్
ఇండియా భూటాన్ అండ్ చైనా ట్రైజంక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ 2017లో డోక్లాం ఇష్యూతో కూడా మన తాలూకా చైనా అనేది అగ్రెసివ్గా ముందుకు రావడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ ఎప్పుడైతే 2012లో జింగ్పింగ్ ఎప్పుడైతే ఇదయ్యారో అప్పటి నుంచి అప్పటి వరకు సైలెంట్గా గ్రో అవుతున్నటువంటి చైనా అగ్రెషన్ అండ్ అసెప్టివ్నెస్తో ముందుకు రావడం అనేది జరిగింది. తన తాలూకా మెసేజ్ అనేది ప్రపంచానికి ఇవ్వడానికి చైనా అనేది అసలు భయపడకుండా ముందుకు వెళ్ళడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఇప్పుడు కూడా ఎంత స్ట్రాంగ్గా చైనా అనేది ముందుకు వెళ్తుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది, రైట్? సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు చైనా అండ్ ఇండియా తాలూకా రిలేషన్స్ గురించి చదివేటప్పుడు ఈ రిలేషన్స్ అన్నీ చదువుకోవాలి. అండ్ డిఫరెంట్ లైన్స్ ఏవైతే ఉంటాయో, మెక్మోహన్ లైన్ అంటే ఏంటి, మీకు ఈరోజు హోంవర్క్ ఏంటంటే మెక్మోహన్ లైన్ అంటే ఏంటి, జాన్సన్ లైన్ అంటే ఏంటి, మెక్డొనాల్డ్స్ లైన్ అంటే ఏంటి, ఈ 3 లైన్స్ అంటే ఏంటి, ఏ లైన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏ లైన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అని మీరు నోట్స్ అనేవి తయారు చేసుకోవాలి. ఓకేనా? మేక్ ష్యూర్ కంప్లీట్ ద హోంవర్క్ ఎవ్రీడే హోంవర్క్ అనేది కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేపీ శర్మ ఆలీ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కేపీ శర్మ ఎవరైతే ఉంటారో ఆయన బయటకు పంపించేయడం అనేది జరిగింది. దీన్ని మనం నేపాల్ పొలిటికల్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దానిలో మాట్లాడుకుంటాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. ఎందుకంటే నేపాల్లో ఏం జరుగుతుంది అనేటటువంటిది మన ఇండియన్ బార్డర్ రీజియన్స్ యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అండ్ దాంతోపాటు అక్కడ ఎకనామిక్ అండ్ సోషల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రభావితం చేస్తాయి. సో మన చుట్టుపక్కల దేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్తో సహా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నౌ ఈ ఆర్టికల్ని మనం అర్థం చేసుకోవాలంటే నేపాల్ యొక్క పాలిటీ ఏదైతే ఉంటుందో దాని ప్రభుత్వం ఎలా ఉంటుందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. నేపాల్ని మనం ఏమంటాము అంటే ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ నేషన్ అని చెప్పి అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైంది 2015లో వాళ్ళ కాన్స్టిట్యూషన్, వాళ్ళ రాజ్యాంగం ఎప్పుడైతే ఇది చేశారో దాని తర్వాత అవ్వడం అనేది జరిగింది. వాట్ డూ యూ మీన్ బై ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటి అంటే పవర్స్ విల్ బి షేర్డ్ బై బోత్ సెంటర్ అండ్ స్టేట్. డెమోక్రటిక్ అంటే ఏంటి, ప్రజల చేతుల్లోనే పాలన పెట్టామనుకోండి, డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో ప్రజల కొరకు ప్రజల చేతనో ఇదేదైతే ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అనడం అనేది జరుగుతుంది, పీపుల్కి పవర్ ఇస్తే, రైట్? రిపబ్లిక్ అంటే ఏంటి, మామూలుగా మొనార్క్ లేనటువంటి ప్రభుత్వం, నో మొనార్క్ ఉండరు. పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో, ప్రజలు ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ బేస్డ్ ఆన్ ఏ రూల్ ఆఫ్ లా, ఒక పుస్తకం అనేది ఎక్కువగా పరిపాలిస్తుంది, అంటే కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది కాబట్టి వీళ్ళకి కూడా. సో అందుకోసం అని చెప్పి వాటిని రిపబ్లిక్ అని కూడా అంటాం. అర్థమైందా? సో దేర్ వర్ మెనీ డెఫినేషన్స్ ఫ్రమ్ రిపబ్లిక్. సో మీ రిపబ్లిక్ యొక్క డెఫినేషన్ అనేది ఎవాల్వ్ అవుతూ రావడం అనేది జరుగుతుంది. సో మన ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అయితే చూడండి, ఇప్పుడు నేపాల్ పొలిటికల్ క్రైసిస్ అనేది డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. అసలు మీరు ఈ ఆర్టికల్ తెలుసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఏమైంది బ్యాక్గ్రౌండ్ చూడండి. నవంబర్ నుంచి డిసెంబర్ 2000, నవంబర్ అండ్ డిసెంబర్ 2007 మధ్యలో ఏం జరిగింది అంటే నేపాల్లో ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరిగింది. ఈ ఎలక్షన్స్లో పీపుల్ అనేవాళ్ళు, ప్రజలు అనేవాళ్ళు దే గేవ్ దేర్ మ్యాండేట్ టు 275 మెంబర్స్ ఉన్నటువంటి ప్రతినిధి సభ ఏదైతే ఉంటుందో మమ్మల్ని పరిపాలించండి, మా తాలూకా శ్రేయస్సు కోసం చట్టాలు చేయండి అని చెప్పి ఈ 275 మందిని వాళ్ళు ఎన్నుకోవడం అనేది జరిగిందమ్మ. ఈ 275 మంది యొక్క టెన్యూర్ ఎంత ఉంటుంది అంటే 5 years ఉండడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎప్పుడైతే అవుతాయో అయిన వెంటనే పిఎం ఆలీ, ప్రజెంట్ ఉన్నటువంటి ఆలీ ఎవరైతే ఉంటారో ఆలీ యొక్క సిపిఎన్ అనేటటువంటి పార్టీ, అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఏదైతే ఉంటుందో దాన్ని యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ అని కూడా అంటారు. అర్థమైందా? ఈ పార్టీ ఏదైతే ఉంటుందో సిపిఎన్ యుఎంఎల్ పార్టీ అంటామండి, దీని పేరే అది. దాని పేరేంటంటే నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ
యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ, ఇంకొక సిపిఎన్ ఉంది, ఇంకొక నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉంది. దీనికి ఎవరు హెడ్ అంటే ప్రచండ అనేటటువంటి వ్యక్తి హెడ్ అండి. ఈయనదేంటి పార్టీ? సిపిఎన్ మావోయిస్ట్ సెంటర్ అనేటటువంటి పార్టీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత పోస్ట్ పోల్ ఎలయన్స్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అనేటటువంటిది రెండు మెర్జ్ అయ్యి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దిస్ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అనేది నేపాల్లో ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. విత్ ప్రైమ్ మినిస్టర్ పిఎం మాలీ ఎవరైతే ఉంటారో ఆయన. అయితే ఈ మధ్య ఏం జరుగుతుందంట, మన తాలూకా పిఎం మాలీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ అనేది మారుతుందంట. మెల్లగా ఆయన నియంతృత్వ పాలన అనేది చేస్తున్నారు, పార్టీ వాళ్ళతో సంబంధం లేకుండా డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు, ఆయన గవర్నెన్స్ అనేది ఇదవుతుంది అని చెప్పి సొంత పార్టీలోనే ఏంటండి ఆ పార్టీ? నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ఎన్సిపి ఏదైతే ఉంటుందో ఎన్సిపి పార్టీలో ఏం జరుగుతుంది? ఒక చీలిక అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఒక చీలిక, 2 ఫ్యాక్షన్స్గా విడిపోవడం అనేది జరిగింది. ఒకరి ఫ్యాక్షన్ ఏంటి అంటే ఎన్సిపి లెడ్ బై, ఒక ఫ్యాక్షన్ ఏంటి అంటే లెడ్ బై మన ప్రచండ ఎవరైతే ఉంటారో ప్రచండ గారు, దాంతోపాటు ఫార్మర్ పిఎంగా పనిచేసినటువంటి మాధవ్ కుమార్ ఎవరైతే ఉంటారో మాధవ్ కుమార్, వీళ్ళిద్దరూ కలిసి మన తాలూకా ఆలీ గ్రూప్ ఎవరైతే ఉంటారో మన పిఎంకి సంబంధించినటువంటి ఫ్యాక్షన్ ఏదైతే ఉంటుందో దానికి వీళ్ళు ఎగనెస్ట్గా ఉండడం అనేది జరిగింది. సో ఎన్సిపి ఏదైతే ఉంటుందో అది 2 ఫ్యాక్షన్స్గా విడిపోయింది. ఒకదానికి లీడర్ ఎవరు? ప్రచండ అండ్ మాధవ్ కుమార్, ఇంకొక దానికి లీడర్ ఎవరు? మన తాలూకా ఆలీషా. ఈయన ఎవరైతే ఉంటారో ఈయన. సో ఈవెన్ కలాపాని డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో ఇండియాతో మన బార్డర్ డిస్ప్యూట్ జరిగింది కదా, ఇండియా బ్యాప్స్ ఇష్యూ జరిగింది కదా, ఆ టైంలో కూడా ప్రచండ ఏం కంప్లైంట్ చేశారు అంటే గవర్నమెంట్తో ఏంటి ఇది చేయకుండా ఆయన కొత్త మ్యాప్ రిలీజ్ చేసేశారు. ఆ నిర్ణయం ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం కానీ పార్టీ శ్రేణులు ఏవైతే ఉంటాయో వాటితో డిస్కస్ చేయలేదు అని చెప్పి మన ప్రచండ అనేది ఆయన ఇది చేయడం అనేది జరిగింది. సో జూలై 2020 ఏదైతే ఉంటుందో ఆ టైంలో టెన్షన్ అనేది రెండు తాలూకా ఫ్యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య పెరగడం అనేది జరిగింది. జూన్ టు డిసెంబర్ మధ్యలో ప్రచండ ఏం కంప్లైంట్ చేశారు అంటే పిఎం మనకి ఆలీషా ఎవరైతే ఉంటారో పార్టీతో సంప్రదింపులు జరపకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన మినిస్టర్స్ ఎవరైతే మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇది చేయడం అనేది జరిగింది, అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఇంకా మేమెందుకు ఇక్కడ ఉన్నాం అని చెప్పి ఆయన కంప్లైంట్ ఆయన ఇవ్వడం అనేది జరిగింది. ద మూవ్ టు డిజాల్వ్ పార్లమెంట్ హ్యాస్ డ్రాన్ స్ట్రాంగ్ క్రిటిసిజం. అప్పుడు ఏం జరిగింది చూడండి, మన తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారో మన తాలూకా పిఎం మాలీ ఎవరైతే ఉన్నారో ఇతనికి అర్థమైంది ఎనీ టైమ్ దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ప్రచండ సైడ్ తీసుకుంటారు, సైడ్ తీసుకొని నా తాలూకా పవర్ ఏదైతే ఉంటుందో పవర్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. నా తాలూకా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉంటుందో ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ని వీళ్ళు పాస్ చేస్తారు. సో నా పవర్ పోతుందని చెప్పి ఈయన ఏం చేశారు అంటే ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్కి డిజాల్వ్ చేసేస్తున్నాను నేను, ప్రతినిధి సభ ఏదైతే ఉంటుందో ఏం చెప్పాను నేను 2017లో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని ఎన్నుకోమని చెప్తే వాళ్ళు ఏం చేశారు? డిజాల్వ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు పార్లమెంట్ అనేది డిజాల్వ్ అయింది? పార్లమెంట్ డిజాల్వ్ అవడం అంటే అర్థం ఏంటండి? ప్రజల తాలూకా తీర్పుని మీరు అండర్మైన్ చేసినట్టు. అది కరెక్టా? పోనీ ఏదైనా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ వచ్చినా అగ్రెస్ వచ్చినా ఇలాంటివి తప్పవు, డిజాల్వ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇంట్రా పార్టీ ఫెయిల్యూర్. ఆ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళ మధ్య సఖ్యత లేకపోవడం వల్ల, వాటి మధ్య కన్సైన్స్ లేకపోవడం వల్ల దిస్ ఇంట్రా పార్టీ ఫెయిల్యూర్ లెడ్ టు దేనికి లీడ్ చేసింది? డిజల్యూషన్ ఆఫ్ పీపుల్ మ్యాండేట్. పీపుల్ ఇచ్చేటటువంటి మ్యాండేట్ ఏదైతే ఉంటుందో, ప్రజా తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేశారు, దాన్ని డిజాల్వ్ చేశారు అని చెప్పడం అనేది జరిగింది. దిస్ ఇస్ ఎ సీరియస్ థ్రెట్ టు డెమోక్రసీ. సో ఇలాంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి డెమోక్రసీకి థ్రెట్ అని చెప్పి, దాంతోపాటు నేపాల్ పాలిటిక్స్లో ఇది చాలా చాలా పెద్ద మచ్చగా ఉండిపోతుంది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందండి. దిస్ ఈజ్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది? డిజాల్వ్ చేశారు కదా. అయితే ఇప్పుడు ఏమైంది అంటే మన తాలూకా నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో చెప్పాను కదా, ఎన్సిపి ఏదైతే ఉంటుందో విచ్ వాజ్ లెడ్ బై ద రెబల్ లీడర్స్, మన తాలూకా ప్రచండ ఎవరైతే ఉంటారో ప్రచండ అండ్ మాధవ్ కుమార్ ఎవరైతే ఉంటారో మాధవ్ కుమార్, వీళ్ళందరూ కలిసి ఏం చేశారు అంటే కేపీ శర్మ ఆలీ ఎవరైతే ఉంటారో ఇతన్ని పార్టీ నుంచి బయటికి గెంటేయడం అనేది జరిగింది. దో హీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద పార్టీ అండ్ దో హీ ఈజ్ యాక్టింగ్ యాజ్ డిజాల్వ్ చేసినప్పటికీ కేర్ టేకర్ పిఎంగా ఈయన ఉన్నారండి.
కేర్ టేకర్ పీఎంగా ఉన్నారు. దో హీజ్ యాక్టింగ్, ఎలక్షన్స్ వరకు ఈయన యాక్ట్ చేసినప్పటికీ ఈయన దీని నుంచి తీసేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ డెసిషన్ అనేది ఎన్సీపీ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని 2 విధాలుగా పార్దేయడం అనేది విడిపోవడం అనేది జరిగింది. సో నేపాల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది ఏ తాలూకా ఫ్యాక్షన్కి ఒరిజినల్ పార్టీగా, ఒరిజినల్ ఎన్సీపీగా అఫీషియల్గా ఇది చేయడం అనేది జరగట్లేదు. సో ఎన్సీపీ తాలూకా ప్రచండ లీడ్ చేసినటువంటి ఫ్యాక్షన్ మమ్మల్ని ఎన్సీపీగా గుర్తించండి అంటూ ఉన్నారు. వాళ్ళు ఇది చేయట్లేదు. ఆలీ షా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాక్షన్ మమ్మల్ని గుర్తించండి అంటున్నారు. దానికి కూడా ఒప్పుకోవడం అనేది జరగట్లేదు. ఎవరు? మన ఎలక్షన్ కమిషన్, నేపాల్ యొక్క ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో నేపాల్ యొక్క ఎలక్షన్ కమిషన్. సో ఇంటెన్స్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది మన తాలూకా నేపాల్ ఏదైతే ఉంటుందో నేపాల్లో ఇదవ్వడం అనేది జరిగింది. అండ్ ద పిఎం ఈజ్ లెఫ్ట్ వితౌట్ ఎనీ పార్టీ అఫిలియేషన్. ఏ పార్టీకి చెందకుండా ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక ప్రధానమంత్రి ఉండడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. సో మళ్ళీ చెప్తున్నాను, దీస్ ఇంట్రా పార్టీ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉంటాయో అవి పీపుల్ యొక్క మ్యాండేట్ని అండర్మైన్ చేస్తాయి, డెమోక్రసీకి థ్రెట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇంతకీ ఎందుకు జరుగుతుంది ఇవన్నీ? మీరు జాగ్రత్తగా గమనిస్తే వీటిని ఏమంటాము అంటే వెరీ యంగ్ డెమోక్రసీస్ అంటాం, లేకపోతే ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే వెరీ ఇన్ఫాంట్ డెమోక్రసీస్ అంటాం. డెమోక్రసీ అనేది ఇప్పుడిప్పుడే వీళ్ళకి అలవాటు అవుతుంది. సో డెమోక్రసీ ఏదైతే ఉంటుందో అది పూర్తి స్థాయిలో రూలర్స్ కానీ ప్రజలు కానీ అర్థం చేసుకోకపోతే, ఇఫ్ దే ఆర్ ఎగనెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు ప్రతినిధి సభ అనేటటువంటిది ఎక్కడుంది? మన తాలూకా ఇదేదైతే ఉంటుందో నేపాల్ యొక్క రాజ్యాంగం కాన్స్టిట్యూషన్లో ఉంది. దట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్. దాన్ని మీరు అండర్మైన్ చేశారు అంటే దేన్ని అండర్మైన్ చేసినట్టు? రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ని అండర్మైన్ చేసినట్టు. అవునా? పీపుల్ యొక్క మ్యాండేట్ని అండర్మైన్ చేసినట్టు. అవునా? దిస్ ఈజ్ వెరీ కామన్ ఇన్ దీస్ ఇన్ఫాంట్ డెమోక్రసీస్ ఆర్ యంగ్ డెమోక్రసీస్. సో మీకు దీని మీద మెయిన్స్ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. యూ కెన్ కోట్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. దీన్ని మీరు చిలీ ఎగ్జాంపుల్, మన చిలీ ఎగ్జాంపుల్ మీకు చాలా తక్కువ టైంలో మారిపోతూ ఉన్నారు మన తాలూకా రూలర్స్ చిలీలో. అర్థమైందా? ఎందుకు? దోస్ ఆర్ యంగ్ అండ్ ఇన్ఫాంట్ డెమోక్రసీస్. వాళ్ళ తాలూకా ప్రజాస్వామ్యాలని ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చినాయి. వాళ్ళ తాలూకా పునాదులు కరెక్ట్గా లేవు. అందుకే ఇప్పటికీ మన రాజ్యాంగం ఇన్ని డైవర్సిఫికేషన్ ఉన్న, కులాలు వేరేగా ఉన్న, మతాలు వేరేగా ఉన్న, డిఫరెంట్ క్లాసెస్ ఉన్న, భాషలు ఉన్న, ఒక్కొక్కరు మిలిటెంట్ యాక్టివిటీస్, బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, సెషనిస్ట్ యాక్టివిటీస్, ఇన్ని వచ్చినప్పటికీ, ఇంత వైరుధ్యం అనేది మన భారతదేశం ఉన్నప్పటికీ మనమంతా ఒకటిగా నిలబడ్డామంటే దానికి కారణం ఏంటి? మన రాజ్యాంగం యొక్క పునాది, మన తాలూకా ఇదేదైతే బేస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. అందుకే పునాది అనేది గట్టిగా ఉంటే పైన ఉన్నటువంటి ఇదేదైతే సౌధం ఏదైతే ఉంటుందో, బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మన కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా విజన్, అందుకోసమనే మనకు రాజ్యాంగం, మనకు దేశం కానీ ఇంత ఇంటాక్ట్గా ఉంది, ఇంత డైవర్సిటీ ఉన్నప్పటికీ. మీరు పోస్ట్ ఇండిపెండెన్స్ చూసుకుంటే చాలామంది భయాందోళనలకు గురయ్యారండి. ఇండియా అంటే చాలామంది చెప్పారు, వీళ్ళేంటి లిబర్టీ అంటున్నారు, డెమోక్రసీ అంటున్నారు, ఫ్రీడమ్ అంటున్నారు, భారతీయులు ఏకంగా కొట్టుకోవడానికే వాళ్ళకి టైం సరిపోదు, రకరకాలుగా విడిపోయి ఉన్నారు, భారతదేశం చూడండి పలు ముక్కలైపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది అన్నారు. కానీ మనందరినీ కలిపి ఉంచింది ఏంటి? మన రాజ్యాంగం. రైట్? సో మెయిన్స్ రాసేటప్పుడు హిస్టరీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ప్రతిదాన్ని కనెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్. నేను ఇప్పటివరకు చెప్పిందంతా పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరాలో ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది నేను ఇప్పుడంతా చెప్పింది. సో హిస్టరీ కూడా నేనే చెప్తానండి, కథల రూపంలో చెప్తాను. ఒక హిస్టరీ కోర్స్ జాయిన్ అవ్వాలన్నా మీరు చక్కగా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో కరెంట్ అఫైర్స్ని, హిస్టరీని, లేకపోతే పాలిటీని, లేకపోతే దీన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్నప్పుడే మనం మంచి ఆన్సర్స్ మెయిన్స్లో ఇవ్వగలం. రైట్? I hope you understand this article in detail amma. Let me move to the next article. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుందర్బాన్స్ ఈజ్ హోమ్ టు 428 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ సేస్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దీన్ని మనం జిఎస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఏదైతే ఉంటుందో దానిలో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇంతకీ సుందర్బాన్స్ ఎక్కడుంది, దాని లొకేషన్ ఏంటి అంటే వెస్ట్ బెంగాల్లో ఉండడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద ఏరియా అండి. ఇది ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ రిచ్ ఫర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మీ అందరికీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి తెలుసనే అనుకుంటాను. మన తాలూకా కాకినాడలో కూడా ఇష్యూ జరిగింది కదా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి. అలాంటిదే ఇది కూడా. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో అవి ఉన్నటువంటి ఒక వాటర్ ల్యాండ్స్ అండి, వెట్ ల్యాండ్స్ అని కూడా అంటాం.
అర్థమైందా? సో ది సుందర్బాన్స్ బయోస్పియర్ ఏదైతే ఉంటుందో దాని ఇండియన్ సుందర్బాన్స్ అని, బంగ్లా సుందర్బాన్స్ అని కూడా అంటారు. సో రెండు బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో అది బంగ్లాదేశ్ కింద, ఇండియాకి సంబంధించిందంతా ఇండియా కింద ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ సుందర్బాన్స్లో ఏం చెప్పారు అంటే, రీసెంట్గా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేమ్ అప్ విత్ ఏ పబ్లికేషన్. వాళ్ళొక పబ్లికేషన్తో వచ్చారు. ఏంటి ఆ పబ్లికేషను? బర్డ్స్ ఆఫ్ ద సుందర్బాన్ బయోస్పియర్ రిజర్వ్. ఏంటండి? సుందర్బాన్ బయోస్పియర్లో ఉండేటటువంటి బర్డ్స్, పక్షుల గురించి చెప్పడానికి ఒక రిపోర్ట్తో వాళ్ళు రావడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే, మొత్తం సుందర్బాన్స్ ఏవైతే ఉంటాయో సుందర్బాన్స్లో మొత్తం ఎన్ని స్పీసీస్ అంటే 428 స్పీసీస్ అనేవి ఇదవ్వడం అనేది జరిగింది. బర్డ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అవి కనుగొనడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. వేరాజ్ ఇండియా మొత్తం చూసుకుంటే ఎంత? 1300 స్పీసీస్. సో 1300 ఇండియాలో మొత్తం అంటే 428 ఓన్లీ సుందర్బాన్స్లోనే ఇదవుతుంది. సో అంటే మన దేశంలో ఎగిరే ప్రతి 3 పక్షుల్లోని ఎన్ని పక్షులు? ఒక పక్షి అనేది సుందర్బాన్స్కి చెందినటువంటిది అని చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో చూడండి, ద రీసెంట్ పబ్లికేషన్ బై జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నాట్ ఓన్లీ డాక్యుమెంట్స్ ఆవిఫానా. ఆవిఫానా అంటే ఏంటి అంటే బర్డ్స్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ రీజియన్, ఆవిఫానా అంటారు. దీస్ కైండ్ ఆఫ్ టెర్మినాలజీ మీకు క్వశ్చన్స్లో అడుగుతారు. క్వశ్చన్స్లో అడిగినప్పుడు ఆవిఫానా అంటే ఏంటో మీకు తెలియకపోయింది అనుకోండి, యూ కాంట్ ఆన్సర్. సో దీస్ కైండ్ ఆఫ్ టెర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా క్వశ్చన్స్ అనేవి మీకు ఇంగ్లీష్లోనే అడుగుతారు కదా, సో టెర్మినాలజీ మీద కాన్సన్ట్రేట్ చేయండి అమ్మ. క్వశ్చన్ అనేది అర్థం కాకపోతే మనం ఆన్సర్ రాయలేం. సో దట్ ఈజ్ వై మనం హిందూ పేపర్ అనేది బోత్ బైలింగ్వల్లో అనలైజ్ చేస్తూ ఉన్నాను, తెలుగు మీడియం వాళ్ళకి దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థం అవ్వడానికి. రైట్. అవిఫానా ఏదైతే ఉంటుందా అంటే బర్డ్స్ ఆఫ్ ఏ పర్టికులర్ లొకేషన్. సో ఈ బర్డ్స్ యొక్క స్పీసీస్ నెంబరే కాకుండా ఏ బర్డ్స్ యొక్క ఏ రీజియన్కి సంబంధించినటువంటిది, ఏ రీజియన్లో ఎక్కువ పాపులేషన్ ఉంది, వాటి తాలూకా డిస్ట్రిబ్యూషన్ ఏంటి అని చెప్పడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఎయిమ్? ఎందుకు ఇది రిలీజ్ చేయాల్సినటువంటి ఇదేం చేశారు, ఎందుకు అవసరం ఏంటి అంటే, టు కిండిల్ ఇంట్రెస్ట్ అండ్ స్ప్రెడ్ నాలెడ్జ్ అబౌట్ బర్డ్స్. పక్షులు ఏవైతే ఉంటాయో పక్షుల గురించి ప్రజలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి, దాంతోపాటు వాళ్ళ తాలూకా నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయడానికి, రైట్. డిఫరెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, స్టేక్ హోల్డర్స్, ఫారెస్ట్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఈ బర్డ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ తెలుసుకోవడానికి, దాంతోపాటు టూరిస్ట్స్ ఎవరైతే ఉంటారో టూరిస్టులు, దాంతోపాటు ఎమేచర్ బర్డ్ వాచర్స్ ఎవరైతే ఉంటారో బర్డ్ వాచింగ్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు మీకు తెలిస్తే, రైట్. డబ్బులు తీసుకొని మరీ బర్డ్స్ని చూడాలి మనం. అర్థమైందా? ఎందుకు? పక్షులు అనేవి కనిపిస్తున్నాయి, వివిధ రకాలైనటువంటి పక్షులు మనకు కనిపించడమే అరుదవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, బర్డ్ వాచింగ్ అనేది కూడా ఇది చేస్తున్నారు. దాంతోపాటు అగ్రి టూరిజం లేదా విలేజ్ టూరిజం అని కూడా అంటూ ఉన్నారు మీరు గమనిస్తే. దీనిలో ఏం చేస్తారు, మా చిన్నప్పుడు చక్కగా మేము విలేజ్ల్లో పెరిగామండి. ఇప్పుడు ఎలా ఉంది, పల్లెటూర్లు ఏవైతే ఉన్నాయో పల్లెటూర్లకి ప్రజలు దూరంగా వెళ్ళిపోవడం అనేది జరిగింది, రైట్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పిల్లలకి పల్లెటూర్లు ఎలా ఉంటాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పల్లెటూర్లకి తీసుకెళ్ళి ఏం చెప్తారు, అక్కడ ఉన్నటువంటి ఆవుల్ని, గేదెల్ని, పక్షుల్ని, పొలాల్ని, వ్యవసాయం ఎలా చేస్తారు, ఎరువులు ఎలా ఇదవుతారు, ఎరువులు ఎలా కొడతారు, గడ్డి మోపు ఎలా ఇది చేస్తారు, సో ఆ ప్రాసెస్ అంతా చూపిస్తారు. దట్ ఈస్ వాట్ విలేజ్ టూరిజం. అర్థమైందా? సో అలాంటి పరిస్థితులు కూడా ఇప్పుడు రాబోతున్నాయి. అర్థమైందా? రైట్. చూడండి, సో అవుట్ ఆఫ్ 428 బర్డ్స్, సమ్ బర్డ్స్ లైక్ మస్కడ్ ఫిన్ఫుట్ ఏదైతే ఉంటుందో, బఫీ ఫిష్ ఓల్ ఏదైతే ఉంటుందో, ఇవన్నీ సుందర్బన్స్కి మాత్రమే చెందినటువంటి, దే ఆర్ ఎండమిక్ టు సుందర్బన్స్ అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? మొత్తం ఇండియాలో కనిపించేటటువంటి 12 కింగ్ ఫిషర్ ఈజ్ ఎ బర్డ్, రైట్. సో చూడండి, విజయమాలి యొక్క ఇది కూడా, రైట్, వాళ్ళ తాలూకు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా కింగ్ ఫిషర్. సో ఈ కింగ్ ఫిషర్స్ ఏవైతే ఉంటాయో 12 స్పీసీస్ అనేవి ఇండియాలో ఉంటే అందులో ఎన్ని స్పీసీస్, 9 స్పీసీస్ అనేవి సుందర్బాన్స్కే చెందినవి అని చెప్పడం అనేది జరిగింది. సో రేర్ స్పీసీస్ అయినటువంటి గొలియత్ హెరాన్ అండ్ స్పూన్ బిల్డ్ శాండ్ పైపర్ ఏవైతే ఉంటాయో అవి కూడా సుందర్బాన్స్లో కనిపించడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ దానిలో ఏం చెప్పారు అంటే, ఇప్పుడే చెప్పాను కదా, బర్డ్ వాచింగ్ ఏదైతే ఉంటుందో బర్డ్ వాచింగ్ మీద కూడా ఎంఫసిస్ ఇవ్వడం అనేది, దాని గురించి కూడా కాస్త నొక్కి చెప్పడం అనేది జరిగింది. ఎందుకు? బర్డ్ వాచింగ్ వల్ల ఏం జరుగుతుంది, బ్రింగ్స్ పీపుల్ క్లోజర్ టు నేచర్. పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రకృతికి దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. తెలియకుండానే ప్రకృతి అందం చూస్తే వాళ్ళు తెలియకుండానే ప్రకృతితో ప్రేమలో పడిపోతారు. ఇంత అందాన్ని మనం నాశనం చేస్తున్నాము అనేటటువంటి అవేర్నెస్ కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్ బిల్డ్స్ అవేర్నెస్.
అవేర్నెస్ ఏదైతే ఉంటుందో అది కూడా కలుగుతుంది. దాంతోపాటు లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్, లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్, జీవనాధారానికి సంబంధించిన అవకాశాలు ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళకి దొరికేటటువంటి అవకాశం ఉంది. సో బర్డ్ వాచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ మే ఏమో తెలీదు, ఏ క్వశ్చన్ మే బీ విల్ అపియర్ ఆన్ బర్డ్ వాచింగ్. బర్డ్ వాచింగ్ మీద ఏమైనా క్వశ్చన్ అపియర్ అయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. రైట్. సో సుందర్బాన్స్ ఏవైతే ఉంటాయో సుందర్బాన్స్లో ఉండేటటువంటి సుందర్బాన్ వెట్స్లాండ్స్లో ఉండేటటువంటి మడ్ ఫ్లాట్స్ ఏవైతే ఉంటాయో ఈ మడ్ ఫ్లాట్స్ వల్ల కూడా ఎక్కువ పక్షులు ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది, సౌత్కి రావడం అనేది జరుగుతుందని చెప్పారు. వాట్ ఈజ్ దిస్ మడ్ ఫ్లాట్స్ చూపిస్తాను చూడండి అమ్మ. వీటినే మడ్ ల్యాండ్స్ అంటాం. మీకు తడి నేలలుగా ఉండడం అనేది జరుగుతుంది, బురదగా ఉండడం అనేది జరుగుతుంది, మడ్ ఫ్లాట్స్ అంటాం. సో వీటిలో ఏముంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా ఉంటాయి, చిన్న పురుగులు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. వాటిని తినడానికి పక్షులు ఎక్కువగా ఇటువైపు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ వాతావరణం గట్రా నచ్చి ఏం చేస్తాయి, ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నవే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటాం. అంటే కొద్దిగా వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా ఇవి కనిపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ తినడానికి వచ్చినటువంటివి అక్కడ పరిస్థితులు నచ్చితే అక్కడ ఉండిపోవడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ హౌ స్పీసీస్ అనేవి ఎక్కువగా ఇదవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నౌ లెట్ us లుక్ ఎట్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇండియన్ సుందర్బాన్స్. ఇండియన్ సుందర్బాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. చూడండి అమ్మ. ఇండియన్ సుందర్బాన్స్ ఏవైతే ఉన్నాయో దే కవర్ మొత్తంగా 4,200 స్క్వేర్ కిలోమీటర్స్. 4,200 స్క్వేర్ కిలోమీటర్స్ అనేవి ఇవి కవర్ చేస్తాయంట. దీనిలో 2,585 స్క్వేర్ కిలోమీటర్స్ ఓన్లీ సుందర్బాన్స్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో సుందర్బాన్ టైగర్ రిజర్వ్ మాత్రమే పరిమితమైంది. సో ఈ ఓన్లీ 2,585 స్క్వేర్ కిలోమీటర్స్ సుందర్బాన్ టైగర్ రిజర్వ్ ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఉండేటటువంటి టైగర్స్ ఎన్ని, రాయల్ బెంగాల్ టైగర్స్ 96 ఉంటాయంట. 96 ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వేర్ టైగర్స్ లివ్ అండి. టైగర్స్ ఉండేటటువంటి ఫస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏంటి అంటే సుందర్బాన్స్ అంట. సో దీన్ని యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం అనేది జరిగింది. దేన్ని అంటే సుందర్బాన్స్గా. అండ్ రామ్సార్ ఏదైతే ఉంటుందో రామ్సార్ సైట్ గుర్తింపు కూడా దీనికి లభించడం అనేది జరిగింది. రైట్. మొత్తం ఇట్ అకౌంట్స్ ఫర్ 60% ఆఫ్ ఆల్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ద కంట్రీ. దేశంలో ఉండేటటువంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నింటిలో 60% మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి మనకు సుందర్బాన్స్లోనే దొరుకుతాయంట. మొత్తం బర్డ్ స్పీసీస్ ఎన్ని ఉన్నాయితే ఇక్కడ 428 స్పీసీస్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఉండడం అనేది 428 స్పీసీస్ ఇక్కడ ఉండడం అనేది జరిగిందాం. సుందర్బాన్స్ బయోస్పియర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు అంటే 1989లో. ఇట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1989 అని చెప్పడం అనేది జరిగింది. రైట్. సుందర్బాన్స్ ఇస్ ద ఓన్లీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ వరల్డ్ విచ్ ఈజ్ హోమ్ ఫర్ టైగర్స్ ఉండేటటువంటి ఓన్లీ బయోస్పియర్ రిజర్వ్ ఇదంట. మొత్తం ఇండియా బంగ్లాదేశ్తో కలిపి టైగర్ రిజర్వ్ యొక్క ఇదెంత అంటే 9,600 స్క్వేర్ కిలోమీటర్స్. ఓన్లీ ఇండియాలో ఎంత 4,200 స్క్వేర్ కిలోమీటర్స్. అర్థమైందా? దీనిలో మనకేముంది, మనకి సుందర్బాన్స్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ హోమ్ ఫర్ 250 స్పీసీస్ ఆఫ్ ఫిషెస్, మొత్తం దాంతోపాటు 480 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ అండ్ 42 స్పీసీస్ ఆఫ్ మ్యామల్స్ కూడా ఉండడం అనేది జరుగుతుందంటాం. అర్థమైందా? 1997లో 1997లో యునెస్కో అనేది మనకి ఈ సుందర్బాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇది చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు ఇన్ డీటెయిల్ కంప్లీట్గా అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎస్ వోస్ సపోర్ట్ టు తైవాన్ యాజ్ చైనీస్ ఇంకర్షన్స్ ఎంటర్ డే 2. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఏం జరుగుతుంది తైవాన్కి మన చైనాకి మధ్య, యుఎస్ ఎందుకు ఎంటర్ అవుతుంది, వీటన్నింటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. మొదట మనం తైవాన్ యొక్క జాగ్రఫికల్ లొకేషన్ అనేది తెలుసుకుందాం. ఇది మెయిన్ల్యాండ్ చైనా ఏదైతే ఉంటుందో మెయిన్ల్యాండ్ చైనాని ఏమంటాము, పిఆర్సి అంటాం, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటాం. ఇది తైవాన్ అండి. తైవాన్ ఏమంటాము, రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఆర్ఓసి అనడం అనేది జరుగుతుంది. ఎలా గుర్తుపెట్టుకుంటారు, చైనాలో పీపుల్ ఎక్కువ కదా, పాపులేషన్ ఎక్కువ కదా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఆర్ఓసి రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారని చెప్పి గుర్తుపెట్టుకోండి. దిస్ తైవాన్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఐలాండ్ ఆఫ్ సదరన్ కోస్ట్ ఆఫ్ చైనాలో ఉండేటటువంటి సౌత్ కోస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో ఉండేటటువంటి ఒక ఐలాండ్.
దీని గవర్నెన్స్ ఎలా జరుగుతుంది అంటే ఇండిపెండెంట్గా గవర్నమెంట్ జరగడం అనేది జరుగుతుంది. దీని గవర్నెన్స్ అనేది ఇండిపెండెంట్గా ఉండడం అనేది జరిగింది. సో పిఆర్సీ అనేది ఎలా ట్రీట్ చేస్తుంది, పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ మెయిన్లాండ్ చైనా అనేది దీన్ని ఎలా ట్రీట్ చేస్తుంది అంటే ఇది ఒక మాకు ప్రావిన్స్, దిస్ ఈజ్ నాట్ ఏ సెపరేట్ స్టేట్, దిస్ ఈజ్ ఏ ప్రావిన్స్ అని చెప్పి అది చెప్పడం అనేది జరుగుతుంది. అసలు ఏం జరిగింది, వీటి మధ్య హిస్టరీ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మామూలుగా తైవాన్ ఫస్ట్ ఇన్హాబిట్ అయి ఉండేది కాదండి. ఒకప్పుడు తైవాన్ ఏం జరిగింది అంటే ఎథ్నిక్ హ్యాన్ చైనీస్ సెటిలర్స్ ఎవరైతే ఉంటారో, చైనీస్ సెటిలర్స్ అటువంటి హ్యాన్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో, దే బిగేన్ టు అరైవ్ ఇన్ తైవాన్ ఇన్ 17th century. 17వ శతాబ్దంలో వాళ్ళు వలసకు రావడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి, ఈ ప్రాంతం నుంచి తైవాన్కి రావడం అనేది జరిగింది. సో తైవాన్ అనే తర్వాత కింగ్ డైనాసిటీ, మన తాలూకా దీనిలో చైనాలో పరిపాలిస్తున్నటువంటి చింగ్ డైనాసిటీ లేదా కింగ్ డైనాసిటీ అంటారు. ఈ డైనాసిటీ ఏదైతే ఉంటుందో అది మన తైవాన్ని ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది లేట్ 1600లో. తర్వాత 1895లో తైవాన్ అనేది ఎవరికి ఇవ్వబడింది అంటే జపాన్కి ఇవ్వబడడం జరిగింది. ఎందుకు అంటే మన తాలూకా జపాన్కి, ఎందుకు అంటే చైనాకి జపాన్కి, చింగ్ డైనాసిటీకి జపాన్కి ఏం జరుగుతుంది, సైనో జపనీస్ వార్ అనేది ఒకటి జరుగుతుంది. సో దానిలో భాగంగా మన తాలూకా ఇదేదైతే ఉంటుందో తైవాన్ ఏదైతే ఉంటుందో ఆ జపాన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. జపాన్ గవర్న్డ్ ఇట్ యాజ్ ఎ కాలనీ అంటిల్ 1945, 1945 వరకు జపాన్ అనేది మన తైవాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక కాలనీగా ఇది రూల్ చేయడం అనేది జరిగింది. సో ఆర్ఓసి రిపబ్లిక్ ఆఫ్ చైనా మిలిటరీ ఫోర్సెస్ ఎనెక్స్డ్ తైవాన్ ఫ్రమ్ జపాన్. తర్వాత ఏం జరిగింది, అప్పుడు ఏముండేది అంటే మెయిన్లాండ్ చైనాలో పరిపాలిస్తుంది ఏంటి అంటే ఆర్ఓసి పరిపాలించేది, గవర్నమెంట్ పేరు రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేవాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారు, జపాన్ దగ్గర నుంచి ఈ మన తాలూకా తైవాన్ ఏదైతే ఉంటుందో తైవాన్ని లాగేసుకున్నారు. ఇప్పుడు 1949లో మావో ఆధ్వర్యంలో ఏం జరిగింది, చైనాలో కమ్యూనిస్టులు అనేవాళ్ళు మన తాలూకా ఆర్ఓసి ఏదైతే ఉంటుందో దాని మీద రెబల్ చేశారండి. సో ఈ ఆర్ఓసి పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడికి పారిపోయారు అంటే తైవాన్కి పారిపోవడం అనేది జరిగింది. తైవాన్కి పారిపోయి తైవాన్లో సెటిల్ అయిపోవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఆర్ఓసి ఇప్పుడు ఈ స్థాయిలో ఎవరున్నారు, ఇక్కడ కమ్యూనిస్టులు రూల్ చేస్తూ ఉన్నారు. కమ్యూనిస్టులు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వమే పిఆర్సీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మన తాలూకా ఆర్ఓసి ఏదైతే ఉంటుందో ఆర్ఓసి బోత్ ముందులాగానే మన తాలూకా మెయిన్లాండ్ చైనాని దాంతోపాటు తైవాన్ని ఇది చేయడానికి ఇష్టపడుతుంది. అండ్ మన తాలూకా పిఆర్సీ ఏదైతే ఉంటుందో అది కూడా దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరగడం అనేది జరిగింది. ఒకప్పుడు చైనా అంటే ఏమనేవాళ్ళు అంటే రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేవాళ్ళండి ఇంటర్నేషనల్ దీనిలో కూడా. ఎప్పుడైతే కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారో పిఆర్సీ అయింది, పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అవ్వడం అనేది జరిగింది. సో ఆర్ఓసికి తన తాలూకా ఇదేదైతే ఉంటుంది రికగ్నిషన్ ఏదైతే ఉంటుంది చైనాని రిప్రజెంట్ చేసేటటువంటి రికగ్నిషన్ అనేది 1971లో ఇది కోల్పోవడం అనేది జరిగింది. చైనాని ఇంటర్నేషనల్గా పిఆర్సీ రిప్రజెంట్ చేయడం అనేది మొదలుపెట్టింది, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రిప్రజెంట్ చేయడం అనేది మొదలుపెట్టింది. అమెరికా చైనాని ఎప్పుడు గుర్తించింది అంటే 1979లో 1979లో గుర్తించడం అనేది జరిగింది. దేన్ని చైనాని గుర్తించడం అంటే ఇక్కడ ఏంటి పిఆర్సీని గుర్తించడం. అర్థమైందా? సో అప్పటి నుంచి మన పిఆర్సీ ఏముంటుంది, ఆర్ఓసి అనేది మన తాలూకా రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో వాళ్ళు అక్కడ పరిపాలిస్తున్నారు కదా, ఎక్కడ తైవాన్లో. సో తైవాన్ అనేది పిఆర్సీకి చెందినటువంటి ఒక ప్రావిన్స్, మేమిద్దరం కలిసే ఉంటాము. సో వీఆర్ వన్. అర్థమైందా? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ తైవాన్, ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మెయిన్లాండ్ చైనా అని చెప్పి పిఆర్సీ వాదిస్తుంది. దాంతోపాటు మన తాలూకా ఆర్ఓసి ఏం వాదిస్తుంది, మాకు వాళ్ళకి సంబంధం లేదు, వీఆర్ గవర్నింగ్ ఆన్ ఆర్ ప్రిన్సిపల్ అని చెప్పి మన తాలూకా ఆర్ఓసి ఏదైతే ఉంటుందో వాళ్ళు రెబలియన్ చేసి వాళ్ళు మా నుంచి దోచుకున్నారు కంట్రీ యొక్క స్టేటస్ అండ్ రికగ్నిషన్. సో మాకు మేమేదైతే ఉంటాం మేము ఇండిపెండెంట్ అని చెప్పి ఆర్ఓసి చెప్పడం అనేది జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మెయిన్లాండ్ చైనాని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటాము, పాపులేషన్ అది గుర్తుపెట్టుకోండి. దీన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటాము, తైవాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, చైనా అనేది ఏం చేస్తుంది అంటే తైవాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో తైవాన్ గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకు ప్రెజరు, మీరు మా దేశంలో ఒకటి అని మీరు ఒప్పుకోండి అని చెప్పడానికి తైవాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆవిడ మీద ప్రెజర్ తీసుకురావడానికి చైనా నానా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే రీసెంట్గా ఎంతకు తెగించింది అంటే తైవాన్ యొక్క డిఫెన్స్ ఇదేదైతే ఉంటుందో టెరిటరీ డిఫెన్స్ ఇవే బౌండరీస్ ఏవైతే ఉంటాయో వాటిని దాటి మొత్తం 15 చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అవి పెరగడం అనేది అవి దూసుకు వెళ్ళడం అనేది జరిగిందంట. దేనిలోకి, తైవాన్ గగనతలంలోకి. రైట్, తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో దానిలోకి ఎంటర్ అవ్వడం అనేది
జరిగింది. రైట్. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఏం చెప్పింది అంటే వీఆర్ కన్సర్న్డ్ తైవాన్ విషయంలో, తైవాన్ అండ్ మేమందరం కలిసి డెమోక్రసీ అనేటటువంటి ప్రిన్సిపల్స్ని షేర్ చేసుకుంటాము. సో తైవాన్ యొక్క సావరెంటీకి అండర్మైన్ చేసేటట్టు మన తాలూకా చైనా అనేది ప్రదర్శిస్తే మాత్రం ఇదైతే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి మన తాలూకా యుఎస్ ఏదైతే ఉంటుందో యుఎస్ చెప్పడం అనేది జరిగింది. స్టేట్ డిపార్ట్మెంట్ సెడ్ యుఎస్ విల్ కంటిన్యూ టు డీపెండ్ టైస్ విత్ తైవాన్. తైవాన్తో మేము ఇంకా ఇవేవైతే ఉంటాయో వాటిని డీపెండ్ చేస్తాము అండ్ అవసరమైతే వాటి తాలూకా డిఫెన్స్ని మేము చూసుకుంటాము. అర్థమైందా? డిఫెన్స్ని మేము చూసుకుంటామంటే డిఫెండ్ చేస్తాము, వాళ్ళ తాలూకా సావరెంటీని మేము డిఫెండ్ చేస్తాం బై యూజింగ్ ఆర్ ట్రూప్స్ అండ్ ఆర్ రిసోర్సెస్ అండ్ ఆర్ మిలిటరీ మొబిలైజేషన్స్. రైట్. సో మేము ఇది చేస్తాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అసలు యుఎస్కి సంబంధం ఏంటి? వాళ్ళు ఏదో పిఆర్సి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఆర్ఓసి రిపబ్లిక్ ఆఫ్ చైనా, బట్ ఇక్కడ పిఆర్సి అనేది ఆర్ఓసి వాళ్ళు ఏదో చేసుకుంటారు కదా, గొడవ పడుతున్నారు కదా, మరి యుఎస్కి సంబంధం ఏంటి? ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యుఎస్ ఒకవేళ ఇక్కడ నుంచి చైనా యొక్క ప్రతి సక్సెస్ ఏదైతే ఉంటుందో దట్ రిజంబుల్స్ డిక్లైన్ ఇన్ యుఎస్ హెజిమనీ, యుఎస్ డామినెన్స్ తగ్గిపోతున్నట్టు ఎనీ ఫ్రంట్, ఎకనామిక్ ఫ్రంట్ కానీ పొలిటికల్ ఫ్రంట్ కానీ ఎక్కడైనా మన తాలూకా చైనా యొక్క విజయం ఏదైతే ఉంటుందో దాన్ని యుఎస్ యాక్సెప్ట్ చేయదు. యుఎస్ ఎప్పుడు అడ్డుపడాలనే చూస్తుంది. అర్థమైందా? రైట్. దాంతోపాటు తైవాన్ అండ్ యుఎస్ ఏం చేసుకున్నాయి? ఐడియాలజికల్ సిమిలారిటీస్ ఉన్నాయి, అంటే డెమోక్రటిక్ వాల్యూస్ని షేర్ చేసుకుంటున్నాయి రెండు కంట్రీస్. సో అది ఒక రీజన్ అమ్మ. యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయినటువంటి యుఎస్ఎస్ థియోడార్ రూజ్వెల్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా సౌత్ చైనా సీలో డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సౌత్ చైనా సీ ఏదైతే ఉంటుందో దానిలోకి ఇదవ్వడం అనేది జరిగింది. ఎందుకు అంటే చైనా ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా డామినెన్స్ అనేది సౌత్ చైనా సీలో ఇది చేస్తుంది కదా. సో ఫ్రీడమ్ ఆఫ్ సీస్, సముద్ర జలాల్ని వాడేటటువంటి అధికారం, స్వేచ్ఛ అనేది అందరికీ సమానంగా ఉండాలి, ఇది ఎవరి సొంతం కాదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి, అది చాటి చెప్పడానికి ఈ తాలూకా రూజ్వెల్ట్ ఏదైతే ఉంటుందో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. సో ఇది సెకండ్ డే అండి ఇన్కర్షన్స్లో. ఫస్ట్ డే ఆఫ్ ఇన్కర్షన్స్లో ఏం జరిగింది? మొత్తం 8 బాంబర్స్ ఏవైతే ఉంటాయో న్యూక్లియర్ వెపన్స్ అండ్ న్యూక్లియర్ వెపన్స్ క్యారీ చేయగలిగేటటువంటి, అంటే 8 బాంబర్స్ క్యాపబుల్ ఆఫ్ క్యారీయింగ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ 4 ఫైటర్ జెట్స్ కూడా ఫస్ట్ రోజు ఇది చేయడం అనేది జరిగింది. సెకండ్ రోజు మొత్తం ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్? 15 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి మన తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో డిఫెన్స్లోకి ఇది చేయడం అనేది జరిగింది. తైవాన్ ఏమైనా కామ్గా ఉందంటే లేదండి. తైవాన్ ఆల్సో డిప్లాయిడ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం అనేది జరిగింది, వాటిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అండ్ నౌ దెర్ ఈజ్ ఏ సీరియస్ స్టాండ్ ఆఫ్ బిట్వీన్ చైనా అండ్ తైవాన్ అండ్ యుఎస్ ఈజ్ లుకింగ్ ఎట్ తైవాన్ నౌ. యుఎస్ అనేది మన తైవాన్కి సపోర్ట్ చేయాలని చెప్పి ఆలోచించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, మన మీద అగ్రెషన్ అనేది జరుగుతుంది అండ్ తోటి దేశమైనటువంటి పొరుగు దేశమైనటువంటి మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా మీద అగ్రెషన్కి రావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు, తైవాన్ మీదకి అగ్రెషన్ రావడానికి ప్రయత్నిస్తున్నారు, హాంకాంగ్లో ఏవేవో లాస్ చేస్తూ ఉన్నారు. అర్థమైంది? అక్కడ ప్రజలు ఇదయ్యేటటువంటి లాస్ యాక్ట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. అండ్ వీగర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళని మైనారిటీస్గా చిత్రీకరించి వాళ్ళ మీద హ్యూమన్ రైట్స్ అటాక్స్ చేస్తూ ఉన్నారు. సౌత్ చైనా సీ ఏదైతే ఉంటుందో సౌత్ చైనా సీలో ఇది చేస్తూ ఉన్నారు, డిస్ప్యూట్స్ పెట్టుకుంటూ ఉన్నారు. అండ్ ఎకనామిక్ ఫ్రంట్లో చూసుకుంటే మీరు ఆర్సెప్ ఏదైతే ఉంటుందో రీసెంట్గా, ఇండియా అనేది దీనిలో లేదు మీకు తెలిసే ఉంటుంది, ఆర్సెప్ ఏదైతే ఉంటుందో రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. తన తాలూకా డీపర్ పాకెట్స్ అంటాం, అంటే డబ్బులు చూపించి డబ్బులు వెరయేసి ఏం చేస్తుంది, చాలా కంట్రీస్ని దగ్గర చేసుకోవడం అనేది జరుగుతుంది. తన తాలూకా మిలిటరీని ఉపయోగించి ఏం చేస్తుంది, మిలిటరీ స్ట్రెంత్ని ఉపయోగించి మీరు గమనిస్తే అగ్రెషన్ చూపిస్తుంది. మీరు ఒకవేళ పిఎస్ఐఆర్ స్టూడెంట్ ఉంటే యూ హ్యావ్ టు ఎనలైజ్ టాపిక్స్ ఇన్ దిస్ డీటెయిల్డ్ వే. ఐఆర్ టాపిక్స్ అనేవి ఇంత డీటెయిల్డ్గా మీరు ఎనలైజ్ చేయగలగాలి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో మీకు నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది అయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఎంత డీటెయిల్డ్గా ఉంటుందంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కానీ డెఫినిషన్స్ కానీ లేకపోతే దానికి మీరు ఏదైతే తెలుసుకోవాలో ఆర్టికల్ గురించి అన్నీ పీడిఎఫ్లో దొరుకుతాయి అట్ వన్ ప్లేస్. మీరు ఏది ఎత్తుక్కో అక్కర్లేదు. మ్యాప్స్ కానీ, జాగ్రఫికల్ లొకేషన్స్ కానీ, బౌండరీస్ కానీ
ఎవ్రీథింగ్ ఆ న్యూస్కి సంబంధించింది మీకు అక్కడ దొరకడం అనేది జరుగుతుంది పీడిఎఫ్లో. సో మీకు చాలా చాలా వాల్యూడ్ ఇస్తుంది. డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ చాయిస్, మళ్ళీ చెప్తున్నా. సో ఎందుకులే అనుకోమాకండి, నువ్వు జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యుడేషన్ ఉంటుంది. యూ కెన్ క్రాక్ బోత్ ప్రిలిమ్స్. ముఖ్యంగా మీరు ప్రిలిమ్స్లో చూసుకుంటే మీకు 45 to 50% క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యాండిల్ దోస్ క్వశ్చన్స్ ఎఫెక్టివ్లీ, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో మీరు చక్కగా మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్. సో ట్రై టు జాయిన్ ద కోర్స్, మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. సో లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ నౌ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్కాటిష్ లీడర్ సీక్స్ లీగల్ రిఫరెండమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. చక్కగా వినండి, క్లియర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే కొద్దిగా మ్యాప్ మీద కాస్త మీకు అవగాహన ఉండాలి. యునైటెడ్ కింగ్డమ్ అని ఏమంటారు, ఇంగ్లాండ్ అంటే ఏంటి, గ్రేట్ బ్రిటన్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. మొదట గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఇంగ్లాండ్ అండి, ఇది ఇంగ్లాండ్. చూడండి, ఇంగ్లాండ్కి వేల్స్ అండ్ దాంతోపాటు స్కాట్లాండ్, ఇది స్కాట్లాండ్, ఈ మూడు కలిస్తే ఈ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని గ్రేట్ బ్రిటన్ అంటాం. సో ఇక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే ఇది చేశారో, మీకు ఏదైతే ఇది చేశారో దాని అంతటినీ కలిపి గ్రేట్ బ్రిటన్ అంటాం. సో చూడండి, ఇప్పుడు ఈ మూడింటికి వేల్స్, ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్కి నార్థన్ ఐర్లాండ్ అనేది కలిసింది అనుకోండి. దిస్ ఈజ్ ఐలాండ్, దిస్ మొత్తం కలిపి ఐర్లాండ్. సో ఇది ఏదైతే ఉందో ఇది ఐర్లాండ్ ఇండిపెండెన్స్ వార్ తర్వాత ఇది వేరైపోవడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు కాలనీగా లేకుండా జరగడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు మాత్రం కాస్త ఈ పైనటువంటి నార్థన్ ఐర్లాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్రమించుకున్నారు. పూర్తిగా ఇవ్వలేదు ఐర్లాండ్ టెరిటరీని, కొంత దాన్ని మన బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇది మొత్తం కలిపి ఏమవుతుంది, యునైటెడ్ కింగ్డమ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? యూకే ఏదైతే ఉంటుందో యూకే అన్నింటికీ మొనార్క్ ఎవరైతే ఉంటారో మొనార్క్ సేమ్గా ఉండడం అనేది జరుగుతుంది. బట్ ఈచ్ వన్ హ్యావ్ దేర్ డిఫరెంట్ గవర్నమెంట్స్. అంటే సపోజ్ ఇంగ్లాండ్కి ఒక గవర్నమెంట్, స్కాట్లాండ్కి ఒక గవర్నమెంట్, వేల్స్కి ఒక గవర్నమెంట్, దాంతోపాటు నార్థన్ ఐర్లాండ్కి ఒక గవర్నమెంట్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? స్కాట్లాండ్ యొక్క హెడ్, గవర్నమెంట్ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫస్ట్ మినిస్టర్స్ అంటారు. వాళ్ళని ఏమంటారు, ఫస్ట్ మినిస్టర్ అనడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందో మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే తప్ప మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థం కాదు. చూడండి, మనం అది తెలుసుకునే ముందు యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో అది పొజిషన్కి ఎలా వచ్చిందో చూద్దాము. జాగ్రత్తగా చూడండి, ఎప్పుడెప్పుడు క్రొనాలజీ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇంగ్లాండ్ అనేది ఫ్రీగా ఉండేది. ఇంగ్లాండ్కి మొదట ఎవరు చేరారు అంటే వేల్స్ ఏదైతే ఉంటుందో వేల్స్ చేరడం అనేది జరిగింది. పక్కనే ఉంది చూడండి, వేల్స్ చేరడం అనేది జరిగింది. ఎప్పుడంటే 1542లో కలిసింది. సో ఇంగ్లాండ్ అండ్ వేల్స్కి స్కాట్లాండ్ ఎప్పుడు కలిసింది అంటే 1707 ఏదైతే ఉంటుందో 1707లో కలవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ అండ్ ఐర్లాండ్, వీటన్నిటికీ ఐర్లాండ్ ఎప్పుడు కలిసింది అంటే ఐర్లాండ్ అనేది బ్రిటిష్ కాలనీ అవుతుంది. ఎప్పుడు కలిసిందంటే 1801, 1801లో కలిసింది. ఇప్పుడు ఇంగ్లాండ్, మన తాలూకా వేల్స్, స్కాట్లాండ్, ఈ ఐర్లాండ్లో ఈ కొంత పార్ట్ అనేది ఇండిపెండెంట్ అయింది. అండ్ నార్థన్ ఐర్లాండ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఉండిపోయింది. ఇప్పుడు ఇదంతా కలిపి ఏమంటామో మనం యూకే అంటాం ప్రజెంట్. ఇది 1922లో 1922లో ఐరిష్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ద్వారా ఏం జరిగింది, మన తాలూకా ఫ్రీడమ్ స్ట్రగుల్కి కూడా అదొక ఎగ్జాంపుల్గా ఉండడం అనేది జరిగింది. మనం కూడా మోటివేషన్, ఇన్స్పిరేషన్ వాళ్ళ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. సో వాళ్ళు ఇండిపెండెన్స్ వచ్చి ఓన్లీ నార్థన్ ఐర్లాండ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే బ్రిటిష్ వాళ్ళకు ఉంచారు. సో ఇది మొత్తం కలిపి ఇప్పుడు ఏమంటామో దీన్ని యూకే, యునైటెడ్ కింగ్డమ్ అంటాం. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఇప్పుడు మనకి అర్థం కావాలంటే మొదట అర్థం కావాల్సింది ఏంటి అంటే ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్ ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్టికల్ మనకు అర్థం కావాలంటే ఈ రెండు ఎందుకు కలిసాయి, ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. నౌ లెట్ us లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్. సో ఏం జరిగిందో చూద్దాము, జాగ్రత్తగా ఉంది. స్కాట్లాండ్ మీరు చూసుకుంటే స్కాట్లాండ్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్. స్వేచ్ఛ అనేది కోరుకునేటటువంటి ఒక మంచి కంట్రీ అండి. పీపుల్ ఫ్రీడమ్ని సీక్ చేస్తారు, ఫ్రీగా ఉంటారు, లిబర్టీ, ఈక్వాలిటీ అనే వాటి మీద చక్కగా ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు మన తాలూకా యూకేలోకి వచ్చిందంటే ఇప్పుడే చెప్పాను కదా, 1707లో 1707లో దిస్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్లో పార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైంది? అప్పటి వరకు స్కాట్లాండ్ ఈజ్ ఎ వెరీ మచ్ ఇండిపెండెంట్ కంట్రీ అండి, చాలా చాలా ఇండిపెండెంట్.
కంట్రీ. ఇంగ్లాండ్ అనేది చాలాసార్లు అప్పటికే స్కాట్లాండ్ మీద ఇన్వైట్ చేయాలనుకుంటుంది, చాలా ఇన్స్టెన్సెస్, చాలా బ్యాటిల్స్ జరుగుతాయి, కానీ స్కాట్లాండ్ అనేది ఇంగ్లాండ్ యొక్క ఇన్వేషన్ నుంచి అడ్డుకుంటుంది. ఇన్వేషన్ అడ్డుకొని సక్సెస్ఫుల్గా ఇదవుతుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్ స్కాట్లాండ్కి ఆ టైంలో హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. అయితే క్వీన్ ఎలిజబెత్ I ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇంగ్లాండ్ని పరిపాలించడం అనేది జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1533 నుంచి 1603 వరకు ఆవిడ పరిపాలించడం అనేది జరిగింది. 1603లో ఎప్పుడైతే ఆవిడ చనిపోయారో స్కాట్లాండ్ కింగ్ అయినటువంటి జేమ్స్ VI ఎవరైతే ఉంటారో, ఆవిడ పిల్లలు లేకుండా చచ్చిపోతుందండి, సంతానం లేకుండా చచ్చిపోతుంది. జేమ్స్ VI ఎవరైతే ఉన్నారో ఈయన మన తాలూకా ఇంగ్లాండ్ ఏదైతే ఉంటుందో ఇంగ్లాండ్ కింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో బోత్ స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్ ఏవైతే ఉంటాయో ఇంగ్లాండ్ ఈ రెండింటిని ఎవరు పరిపాలిస్తారో ఒకే కింగ్ పరిపాలించడం అనేది జరుగుతుంది. ఆయన ఎవరు? జేమ్స్ VI పరిపాలించడం అనేది జరుగుతుంది. కింగ్ కానీ క్రౌన్కి ఏంటి ఆ టైంలోనే పార్లమెంటరీ సిస్టమ్ ఇవన్నీ రావడం వల్ల క్రౌన్ నామమాత్రంగా ఉంటుంది, కానీ వాళ్ళకి ఇవే చట్టాలు ఎవరు చేస్తారు? పార్లమెంట్, బ్రిటిష్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరుగుతుంది. ఆన్ పేపర్ స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్ ఆర్ వన్ కంట్రీ, బట్ దే ఆర్ టూ సెపరేట్ కంట్రీస్ విత్ 2 పార్లమెంట్స్. సో ఇంగ్లాండ్కి సెపరేట్ పార్లమెంట్ ఉంటుంది, స్కాట్లాండ్కి సెపరేట్ పార్లమెంట్ ఉంటుంది, కానీ వీళ్ళకి కింగ్ ఎవరు? జేమ్స్ VI, రెండింటికి కలిపి కింగ్. అర్థమైందా? సో ఎప్పుడైతే ఇంగ్లాండ్ ఏదైతే ఉంటుందో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ టైంలో ఇంగ్లాండ్ ఏం చేస్తుంది? కాలనీస్, డిఫరెంట్ వాటిని కాలనీస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. స్పెయిన్ కూడా కాలనీస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఫ్రెంచ్ వాళ్ళు కూడా కాలనీస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. డచ్ వాళ్ళు కూడా కాలనీస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. పోర్చుగీస్ వాళ్ళు కూడా కాలనీస్గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. వీళ్ళందరూ వివిధ ప్రాంతాల మీదకి వెళ్ళి ఆ ప్రాంతాలని వాళ్ళ కాలనీస్గా మార్చుకోవడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు అనుకుంటా. సో దానికి వీటి నుంచి స్ఫూర్తి పొంది మన స్కాట్లాండ్ కూడా ఒక ట్రైల్ వేసిందండి. ఏం చేసింది? స్కాట్లాండ్ కూడా నేను ఏదో ఒక దాన్ని కాలనీ చేసుకుంటాను, నేను కూడా వీళ్ళలాగా బాగా లాభం సంపాదిస్తాను అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. సో దీనిలో భాగంగా వాళ్ళు ఏం చేశారు అంటే ఒక కంపెనీ ఆఫ్ స్కాట్లాండ్ ట్రేడింగ్ టు ఆఫ్రికా అండ్ ద ఇండీస్ ఆర్ స్కాటిష్ డారియన్ కంపెనీ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా అయితే స్టార్ట్ చేశారో వీళ్ళు స్కాటిష్ డారియన్ కంపెనీ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేశారు. దీనికి స్కాటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా డబ్బు పెట్టిందండి. సుమారు తన సంపాదనలో 5 రెట్లు ₹5 సంపాదించింది అనుకోండి, ₹1 1/5 ఆఫ్ దేర్ ఇన్కమ్, కంట్రీ యొక్క ఇన్కమ్ని ఈ కంపెనీలో పెట్టడం అనేది జరిగింది. కానీ అప్పటికే మన తాలూకా స్పెయిన్ లేకపోతే ఇంగ్లాండ్ ఇవన్నీ విపరీతంగా రిచ్చిపోతున్నాయండి కాలనీస్లో. సో అందుకోసం చెప్పి వాళ్ళందరూ వీళ్ళని స్కాటిష్ డారియన్ కంపెనీ ఏదైతే ఉంటుందో దాని ముందుకు రానివ్వాల అసలు. సో ఇది మిజరబుల్గా ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. ఎఫిషియెంట్ మ్యాన్ పవర్ అనేది లేదు, దాంతోపాటు ఎఫిషియెంట్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి లేవు. లాస్ట్కి తిరిగి ఎక్కడా కాకుండా పనామా ఏదైతే ఉంటుందో పనామాని ఆక్రమించుకుందాం అనుకుంది. పనామాలో ట్రేడ్ చేద్దామని చెప్పి అనుకుంది. మీకు అమెరికా ఏదైతే ఉంటుందో అమెరికా దగ్గర ఉండేటటువంటి ఐలాండ్. కానీ అక్కడ ఉన్నటువంటి స్పెయిన్ ఏదైతే ఉంటుందో స్పెయిన్ పనామా నుంచి వీళ్ళని తరిమేయడం అనేది జరిగింది. ఎవరిని? మన తాలూకా దీన్ని. అర్థమైందా? మన తాలూకా స్కాట్లాండ్ ఏదైతే ఉంటుందో స్కాట్లాండ్. సో ఆ టైంలో స్కాట్లాండ్ యొక్క మనీ ఏదైతే ఉంటుందో మనీ కంప్లీట్గా నిల్ అయిపోయిందండి. స్కాట్లాండ్ బ్యాంక్రప్ట్ అయిపోవడం అనేది జరిగింది. సో ఈ కంపెనీ కానీ స్కాట్లాండ్ గవర్నమెంట్ కానీ దివాలా తీసేయడం అనేది జరిగింది. ఆ టైంలో ఏం చేశారు అంటే మేము కూడా యూకేతో చేరుతాము, యునైటెడ్ కింగ్తో చేరుతాము, ఎలాగో మన తాలూకా కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకటే కదా. సో యూకేలో చేరినంత మాత్రాన గవర్నమెంట్ మా నుంచి ఏం పోదు కదా, సో యూకేలో చేరుతాము అని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో యూకేలో 1707లో 1707లో మన తాలూకా స్కాట్లాండ్ ఏదైతే ఉంటుందో అది చేరుతుంది బికాజ్ ఆఫ్ మనీ ప్రాబ్లమ్స్ వల్ల, మనీ ఇష్యూస్ వల్ల. బట్ కానీ సో యూకేలో చేరడం వల్ల మన తాలూకా స్కాట్లాండ్ ఏదైతే ఉంటుందో స్కాట్లాండ్కి మన తాలూకా ఇంగ్లాండ్ యొక్క ఇదేదైతే కాలనీస్ ఏవైతే ఉంటాయో వాటితో ట్రేడ్ అనేది చేసుకోవడానికి చాలా ఇది పడుతుంది. సో ట్రేడ్ అనేది బాగా జరిగేది కాబట్టి స్కాట్లాండ్ విపరీతంగా రిచ్ అయిపోతుందండి. తర్వాత చాలా రిచెస్ట్ కంట్రీ అయిపోవడం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళ తాలూకు ఇండిపెండెన్స్ మాత్రం వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళ తాలూకు ఇండిపెండెన్స్ ఎవరి చేతుల్లో ఉంటుంది? మన తాలూకు ఇంగ్లాండ్ ఏదైతే ఉంటుందో దానిలో చేతుల్లో ఉండడం అనేది జరిగింది. కానీ మన తాలూకా ఇంగ్లాండ్ ఏదైతే ఉంటుందో
ఈ ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఇరాక్ వార్ కానీ మీరు ఇవన్నీ చూసుకుంటుంటే వాటిలోకి స్కాట్లాండ్ని లాగడం అనేది జరుగుతుంది. అసలే అది పీస్ లవింగ్ కంట్రీ, ఫ్రీడమ్ లవింగ్ కంట్రీ. సో ఈ గ్లోబల్ ఇవేవైతే ఉంటాయో వాటిలోకి దీన్ని లాగడం వల్ల, కాన్ఫ్లిక్ట్స్లోకి స్కాట్లాండ్ని లాగడం వల్ల స్కాట్లాండ్లో ఇండిపెండెన్స్ కోసం ఇవేవైతే ఉంటాయో కాల్స్ ఏవైతే ఉంటాయో అవి రైజ్ అవ్వడం అనేది జరిగింది. మాకు స్వతంత్రం కావాలి, దేని నుంచి స్వతంత్రం కావాలి, బ్రిటన్ నుంచి స్వతంత్రం కావాలి అనేటటువంటి కోరికలు బయలుదేరడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పి 2014లో 2014లో ఏం జరిగింది అంటే ఒక రెఫరెండం పెట్టారు. స్కాట్లాండ్ ఇంగ్లాండ్తో కలిసి ఉండాలి, యూకేతో కలిసి ఉండాలా లేదా అని చెప్పి. సో పీపుల్ అనేవాళ్ళు ఏం చేశారు అంటే 45% పీపుల్ ఎస్ మాకు ఇండిపెండెన్స్ కావాలని అన్నారు. బట్ కానీ 55% పీపుల్ మాత్రం లేదు మేము ఇంగ్లాండ్తో కలిసే ఉంటాం, యూకేలో భాగంగానే ఉంటామని చెప్పడం అనేది జరిగింది. సో మళ్ళీ స్కాట్లాండ్ అనేది యూకేలో అందుకే పార్ట్గా ఉండడం అనేది జరిగింది. బట్ రీసెంట్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది బ్రిటన్ అనేది బ్రెక్సిట్ అనేది జరిగింది. అవునా, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ అనేది ఎగ్జిట్ అవ్వడం అనేది జరిగింది. దానివల్ల స్కాట్లాండ్ యొక్క ట్రేడ్ మీద, ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో బ్రిటన్ చేసినటువంటి ఈ పని. సో అందుకోసం అని చెప్పి మళ్ళీ ఇండిపెండెన్స్ కావాలి, మళ్ళీ మా తాలూకా యూకే ఏదైతే ఉంటుందో యూకే నుంచి మేము బయటకు వెళ్ళిపోవాలి అనేటటువంటి కాల్స్ మళ్ళీ రావడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? న్యూస్లోకి ఏమొచ్చింది అంటే స్కాట్లాండ్ యొక్క ఫస్ట్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో అంటే స్కాట్లాండ్ పార్లమెంట్ని రిప్రజెంట్ చేసేటటువంటి ఆవిడ నికోలా తుర్జియాన్ ఎవరైతే ఉంటారో ఆవిడ ఏం చెప్పారు అంటే షీ ప్లాన్ టు హోల్డ్ ఏ లీగల్ రెఫరెండమ్ ఆన్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటన్. బ్రిటన్ నుంచి ఇది అవ్వడానికి 2014లో ఎలా అయితే చేశామో అలాంటి ఇదే మేము ఇది చేయబోతున్నాము అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అలాంటి రిఫరెండంనే మేము ఇప్పుడు కూడా తీసుకురాబోతున్నాము. ఒకవేళ మీరు మనల్ని గెలిపిస్తే మేము రిఫరెండం తెచ్చేటటువంటి పనిలో ఉంటాం. ఎయిదర్ యూకే పార్లమెంట్లో ఏదైతే ఉంటుందో సెక్షన్ 13 ఉపయోగించి పిటిషన్ అయినా పెట్టుకుంటాం. ఒకవేళ బోరిస్ జాన్సన్ దీనికి ఒప్పుకోవడానికి సిద్ధపడరు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్పారు ఓన్లీ రిఫరెండం అనేది వన్స్ ఇన్ ఏ జనరేషన్ మాత్రమే చేయాలి, వన్స్ ఇన్ ఏ జనరేషన్ మాత్రమే రిఫరెండం అనేది, తరానికి ఒకసారి మాత్రమే రిఫరెండం అనేది జరగాలి. కానీ ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదని చెప్పి బోరిస్ జాన్సన్ ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. సో ఆయన అన్నప్పటికీ మా తాలూకా పార్లమెంట్ యొక్క లెజిస్లేటివ్ హక్కులు ఏవైతే ఉంటాయో, రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించేలా నేను రిఫరెండం పెడతాను. ఎందుకు అంటే రీసెంట్గా ఒక పోల్ అనేది నడిచిందండి. రీసెంట్ పోల్ ఏం చెప్పింది అంటే 50% ఆఫ్ స్కాటిష్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో 50% ఆఫ్ స్కాటిష్ ఓటర్స్ వాంటెడ్ ఎనదర్ రిఫరెండం ఇన్ ద నెక్స్ట్ 5 years. నెక్స్ట్ 5 ఏళ్లలో ఒక కొత్త రిఫరెండం కావాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం అనేది జరిగింది. దీనిలో 49% పీపుల్ ఏం కోరుకుంటున్నారు అంటే ఇండిపెండెన్స్ కావాలని చెప్పి, 44% పీపుల్ ఏం కోరుకుంటున్నారంటే మేము రిజెక్ట్ చేస్తాము అని చెప్పి. అంటే ఇండిపెండెన్స్ కోసమే ఎక్కువ మెజారిటీ ఈసారి ఉంది. సో అందుకోసం అని చెప్పి మేము ముందుకు తీసుకోబోతున్నాము అని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో నిజంగా స్కాట్లాండ్ యూకేతో ఉంటుందా? ఒకవేళ స్కాట్లాండ్ యూకే నుంచి విడిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? మిగిలిన వేల్స్ విడిపోతానంటుంది. సో దాంతోపాటు డిఫరెంట్ యూరోప్ మొత్తం ఈ నేషనలిజం అనేటటువంటి భావన పెరిగిపోతుంది. ఈ నేషనలిజం భావన వల్ల ఈ సెషనిజం, సెపరేటిజం అనేది అయితే ఇంగ్లాండ్కి అయితే మంచిది కాదు, యూరోప్కి అయితే మంచిది కాదండి. అర్థమైందా? యూరోప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచిది కాదు. సో ఇది గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్కి కూడా ఇది దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా సీరియస్ కాంప్లికేషన్స్ ట్రేడ్ మీద కానీ లేకపోతే మార్కెట్ పొజిషన్స్ మీద కానీ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ఈ విడిపోవాలనేటటువంటి భావనలు. చూద్దాం ఎంతవరకు మరి వీళ్ళు ఏం చేస్తారో ఏంటో అని చెప్పి కాలమే సమాధానం చెప్పాలి. ఐ హోప్ బ్యాక్గ్రౌండ్తో సహా, మ్యాప్స్తో సహా ప్రతిదీ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా చెప్పాననే అనుకుంటున్నాను. అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఉంటాయండి, చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి అమ్మా, తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అండ్ దాంతోపాటు మీకు ఇంకా చక్కగా వాల్యుయేషన్ జరగాలంటే కాంటాక్ట్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. నన్ను నమ్మండి, అసలు ఛాన్స్ అయితే తీసుకోవద్దు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపు కలుద్దాం.